వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నేను నిన్నను సభ పూర్తి చేసేటప్పుడు రేపు సభా ప్రారంభమునందు జయ జయశంకర హరహర శంకర అనేటటువంటి భజన చెయ్యండి, నేను వచ్చిన తర్వాత నేను కూడా ఒక 5 నిమిషాలు భజన చేసి అప్పుడు ప్రసంగం ప్రారంభం చేస్తాను అని మీతో చెప్పడం జరిగింది. మిగిలినటువంటి ఉత్సవాలకి శంకర జయంతి ఉత్సవానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. మిగిలిన ఉత్సవాలు జరిగేటప్పుడు మంత్రభాగంతో సంబంధం ఉంటుంది, మిగిలిన ఉత్సవాలు జరిగేటప్పుడు క్రతువుతో సంబంధం ఉంటుంది. ఒక్క శంకర జయంతికి సంబంధించినంత వరకు మాత్రం యథార్థమునకు ప్రసంగములు కూడా చెయ్యక్కర్లేదు. శంకరాచార్యులు వారి గురించి అదే పనిగా ప్రసంగం చెయ్యాలని నియమం ఏం లేదు. కానీ తప్పకుండా చెయ్యవలసింది అంటూ ఏదైనా ఉంటే ఒక్కటే, జయ జయశంకర హరహర శంకర అనబడేటటువంటి నామాల్ని మాత్రం తప్పకుండా భజన చెయ్యాలి. అది ఎవరు చేస్తున్నారు అన్నదానితో సంబంధం ఉండదు. సభలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ 2 నామాల్ని బిగ్గరగా భజన చెయ్యాలి. యథార్థమునకు ఆ శంకర జయంతి నుంచి తర్వాత ఉత్సవాన్ని చేసినా, శంకర జయంతి నుంచి ముందు చేసినా, ఎలా చేసినా కూడా ఈ భజన మాత్రం తప్పకుండా జరగాలి. శంకర జయంతి జరిగేటటువంటి ఉత్సవంలో ప్రధానమైనటువంటి నియమం ఏమి అంటే, మనం అభిషేకానికి ఎన్ని పదార్థాలు పట్టుకెళ్ళి శంకరాచార్యుల వారి యొక్క అభిషేకానికి ఇచ్చామన్న దానితో సంబంధం ఉండదు. శంకరాచార్యుల వారికి సంవత్సరానికి ఒకసారి ఇవ్వవలసినటువంటి ప్రధానమైనటువంటిది గురుకట్నం ఇవ్వాలి. గురువు గారికి గురుకట్నము అని ఉంటుంది, ఆ కట్నం ఇవ్వాలి. శంకరులు జగద్గురువులు, సన్యసించిన మహాపురుషులు. అటువంటి శంకర భగవత్పాదులకి కట్నం ఏమిస్తాం మనం అంటే 108 నామములతో ఆయనకి పూజ చేస్తాం. శంకరులు సాక్షాత్తు పరమశివావతారం కాబట్టి అందుకే గురు పుంగ వపుంగ వకే తన్నతే అంటారు తోటకాచార్యుల వారు. అయా వృషభధ్వజం కలిగినటువంటి పరమశివుడికి మీకు అభేదం. ఆ శంకరుడే ఈ భూమండలం మీద శంకరాచార్యుల వారిగా వచ్చారని నాకు అర్థం అవుతోంది. కాబట్టి కరుణావరుణాలయపాలయమాం అంటారు. కరుణాస్వరూపులైనటువంటి మీరు నన్ను పరిపాలించాలి. ఎందుకని? అతి దీన బిమం, నేను చాలా దీనుణ్ణి, నాకేమీ తెలియదు. కాబట్టి ఇంత దీనుణ్ణి రక్షించడానికి మీరే తగినవారు, కాబట్టి నన్ను అనుగ్రహించవలసింది అంటారు. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అనవలసిన మాట అంటూ ఏదైనా ఉంటే అదొక్కటే. నోరు తెరిచి మాట్లాడితే అదొకటే మాట్లాడాలి గురువు గారి దగ్గర. గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అనవలసిన మాట, నాకేమి తెలుసు గురువుగారు, మీ యొక్క అనుగ్రహం చేత ఉద్ధరింపబడాలి నేను అనాలి తప్ప గురువుగారి దగ్గరికి వెళ్ళి కూర్చుని నేను అది చేశానండి, నేను ఇది చేశానండి, నాకు అదొచ్చండి ఇదొచ్చండి అని ఎప్పుడూ మాట్లాడకూడదు. అసలు నాకు మా గురువుగారి దగ్గరికి నేను ఎక్కువ మార్లు వెళ్ళకపోవడానికి కారణం అదే. ఎందుకనంటే
మా గురువుగారి దగ్గరికి వెడితే ఏదో మాటల మధ్యలో ఎవరా తాడేపల్లిగూడెం ఎలా జరిగింది, ఏలూరు ఎలా జరిగింది అని ఏదైనా ఉపన్యాసాల గురించి అడిగితే గబుక్కుని గురువుగారు నేను అది చెప్పానండి, నేను ఇది చెప్పానండి, ఇంతమంది వచ్చారండి, అంతమంది వచ్చారండి, సంతోషించారండి అని అక్కర్లేని మాటలు ఏమైనా నా నోటి వెంట వస్తాయేమో. అది వారు పెట్టిన భిక్ష, వారి వలన ప్రకాశిస్తున్నది తప్ప వారి యొక్క అనుగ్రహం లేనినాడు నేనేం మాట్లాడతాను? వారి దగ్గర ఎక్కడ ఒక మాట ఎక్కువ మాట్లాడేస్తానో అని నాకు భయం. అందుకని అసలు నేను మా గురువుగారి దర్శనానికి ఎక్కువ వెళ్ళను. కానీ నేను నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు అసలు మా గురువుగారికి దూరంగా ఉండను. ఎప్పుడూ మా గురువుగారితో కలిసే ఉంటా, వారి పాదాల దగ్గర కూర్చుని ఉంటా మానసికంగా. కానీ గురువుగారికి ఇచ్చే గౌరవంలో భంగం వస్తుందేమో అని నాకు చాలా భయం. అందుకని గురువుగారి దగ్గరికి ఎక్కువ వెళ్ళను. వెళ్ళినా ఆయన చెప్పింది విను, ఆయన చెప్పింది విను, ఆయన చెప్పింది విను అని 10 మాటలు పరాకు చెప్పుకుని వెడుతూ ఉంటాను. కాబట్టి గురువు దగ్గర అతిగా ప్రవర్తించకూడదు. అది తోటకాచార్యుల వారు మనకి నేర్పారు. అతి దీన మిమం అంటారు. అంతటి మహానుభావుడు కూడా నేను దీనుణ్ణి, నన్ను అనుగ్రహించండి అంతే. అదొక్కటే మాట మాట్లాడతారు. ఎందుచేత అంటే శంకర భగవత్పాదుల్ని ప్రత్యేకంగా ఒక నామంతో పిలుస్తారు, దేశికులు అంటారు ఆయన. అందుకే భవశంకర దేశికమే శరణం అంటారు. దేశికుడు అంటే దిశానిర్దేశము చేయువాడు. ఎలా పడితే అలా ప్రయాణం చేస్తే భగవంతుణ్ణి చేరుకోవడం కుదరదు. దానికి ఒక శాస్త్రీయమైనటువంటి విధానం ఉండాలి. ఎలా నడవాలో, ఏ పంథాలో నడిస్తే మనం భగవంతుణ్ణి చేరుతామో చెప్పగలిగినటువంటి జగద్గురువులైనటువంటి శంకరులు దేశికులు. దేశికులైన కారణం చేత వారు చెప్పిన మాటలని మనం ఒడిసి పట్టుకుంటే అదే దిశానిర్దేశము, అదే మనని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చేస్తుంది. ఒక్క మాట చాలు శంకరులది పట్టుకుంటే జీవితం తరించిపోతుంది. అంతటి మహాపురుషుల కనుకనే భవశంకర దేశికమే శరణం అంటారు తోటకాచార్యుల వారు. అటువంటి శంకర భగవత్పాదుల యొక్క ఉత్సవంలో ప్రధానమైనది ఏది అంటే 116 నామములు కట్నంగా ఇవ్వడం. ఆయనకి ఇంకంతకన్నా కట్నం ఉండదు. అసలు దానిలో పాల్గొనకపోతే మాత్రం బహుదోషం వస్తుంది మనుష్య జన్మలో. జగద్గురువులకి తప్పకుండా కట్నం ఇవ్వాలి. 2, మంత్రభాగం తెలిసిన వాళ్ళు ఎవ్వరైనా సరే మంత్రపఠనం చేస్తూ బ్రాహ్మణులు ముందు నడవాలి. అసలు ఎందుచేత అంటే వేదం ఉంటే కదూ బ్రాహ్మణ్యానికి గౌరవం. వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టినటువంటి మహాపురుషులు శంకరులు. వారు లేనినాడు బ్రాహ్మణుడికి వేదం ఎక్కడిది, ఆ గౌరవం ఎక్కడిది? కాబట్టి శంకర జయంతి వచ్చింది అంటే తప్పకుండా ఊరిరిగింపు యందు బ్రాహ్మణులు అగ్రభాగమనందు మంత్రభాగం చెప్తూ నడవాలి. తప్పించి మాకు దక్షిణిస్తే వస్తామండి అనకూడదు. ఆ రోజున వారంతా వారుగా అందరూ వచ్చి నడవాలి. అలా నడవకపోవడం నిస్సందేహంగా కృతజ్ఞత. నాకేమీ అరమరిక భయం ఉండవు, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి. అలా నడవవలసిందే. 2, అందరూ శంకరాచార్యుల వారి యొక్క పల్లకి పట్టుకుని వహించాలి. పురుషులకు అదృష్టం. ఎందుకంటే జగద్గురువుల యొక్క పల్లకి పట్టుకునేటప్పుడు ఒక నియమం ఉంటుంది, పైబట్ట ఉండకూడదు. పరమేశ్వరుడితో వారు సమానులు కనుక, అథవా వారే పరమేశ్వరుడు కనుక వారి పల్లకి పట్టడం అంటే భగవంతుడి పల్లకి పడితే వచ్చేటటువంటి దానికన్నా గురువు యొక్క పల్లకి పట్టడం చేత వచ్చేటటువంటి వైభవం వేరు. అది పురుష జన్మలో ఉన్నటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి అదృష్టం. చంద్రశేఖర భారతీ స్వామి వారు అదే అంటూ ఉంటారు. పురుషుడైతే వచ్చే అదృష్టం ఏమిటంటే పంచ కట్టుకుని ఉత్తరీయం ఒక్కటే వేసుకుని శంకరాచార్యుల వారి పల్లకి పట్టుకోవచ్చు. ఆడవారు ఎప్పుడూ పల్లకి మోయకూడదు. ఏ విషయంలోనైనా సరే ఈ విషయంలో మినహాయింపులు ఉంటాయండి, ఈయన పల్లకీలు మేము పట్టుకుంటామండి చెప్పకూడదు. అది అవైదికం. దేవాలయాల్లో అసలు అనుమతించకూడదు అలాంటివి. పల్లకి ఆడవారు పట్టుకోవడం అన్నదాన్ని శాస్త్రం అంగీకరించదు. ఎందుచేతన అంటే వారు మృదు స్వభావులు కనుక వారి చేత పల్లకీలు పట్టించి మోయించకూడదు. మరి ఏమిటి ప్రత్యామ్నాయం అంటే శంకరాచార్యుల వారి పల్లకి వెంట నడుస్తారు. జై జై శంకర హరహర శంకర అంటూ నడిచినంత మాత్రం చేత పురుషుడు పల్లకి పట్టుకుని ఏ పుణ్యాన్ని పొందుతాడో, ఏ కర్తవ్యాన్ని పూర్తి చేసుకుంటాడో, ఆడది జై జై శంకర హరహర శంకర అన్న నామం చెప్తూ నడిచినంత మాత్రం చేత అదే వైభవాన్ని పొందగలిగినదై ఉంటుంది. అందుకే సువాసినుల పూర్వశివాసినుల పిల్లల పెద్దల అన్నదానితో సంబంధం ఉండదు.
అందరూ పల్లకి వెంట వెళ్ళాలి. శంకర భగవత్పాదులకి 116 నామాలతో కట్నం ఇచ్చి మనకి తోటకాచార్యుల వారు ఇచ్చినటువంటి తోటకాష్టకంతో నమస్కారం చెయ్యాలి. అసలు యథావిధి చెయ్యాలి శంకరుల యొక్క జయంతి అంటే నేను గత సంవత్సరం కొద్ది రోజులు ఇక్కడ చేయించి చూపించాను మీకు. సౌందర్యలహరి శ్లోకాల్ని ప్రతిరోజు చదువుతూ శంకర భగవత్పాదుల్ని బయటికి తీసుకొచ్చి కూర్చోబెడతారు. కూర్చోపెట్టి వారి దగ్గర సౌందర్యలహరి చదువుతారు. చిట్ట చివరి రోజున శంకరాచార్యుల వారి పల్లకి అమ్మవారి యొక్క స్థానం పక్కకి చేరుతుంది. చేరిన రోజున సౌందర్యలహరి పూర్తి చేస్తారు. ఆ రోజుతో ఉత్సవాలు పూర్తవుతాయి. ఈ సంవత్సరం యథార్థానికి యథావిధి చేయడం కుదరలేదు. కానీ నాకు భగవంతుడు అనుగ్రహిస్తే వచ్చే సంవత్సరం శంకర జయంతి ఉత్సవాల్ని యథాశాస్త్రంగా నిర్వహించగలిగినటువంటి పరిస్థితి కొరకు ప్రయత్నిస్తాను. ఆ పైన పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలిసి రావాలి అని ప్రార్థన. కాబట్టి జయ జయ శంకర హరహర శంకర అనబడేటటువంటి నినాదం అత్యంత ప్రధానమై ఉంటుంది. 2, శంకరుల యొక్క జయంతి నాడు అభిషేకానికి పదార్థాలు పట్టుకెళ్ళక్కర్లేదు అందరూ. మిగిలినటువంటి ఉత్సవాల్లో వెంకటేశ్వర వైభవోత్సవమో శారదా నవరాత్రుల్లో భగవతికి అభిషేకమో జరిగితే మనం అభిషేకానికి సంబారాలు ఎక్కువ తెస్తాం. జగద్గురువుల విషయంలో అది కాదు ప్రధానం, ప్రసాదం ప్రధానం. మీరు జగద్గురువుల యొక్క చూపు పడడానికి వీలైన పదార్థములను తీసుకురావలసి ఉంటుంది. అంటే పటికి బెల్లం కానీ, బెల్లంగడ్డలు కానీ, పళ్ళు కానీ, అటువంటివి ఎన్ని తీసుకొస్తే కొబ్బరికాయల సంఖ్య తగ్గించడం మంచిది. తగ్గించి ఏదో ఖర్జూరం పళ్ళు, ద్రాక్ష పళ్ళు, మామిడి పళ్ళు అటువంటివి ఎన్ని తీసుకొచ్చి గురువు గారికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా పుచ్చుకుంటే అంత శ్రేష్టం. ఎందుచేత అంటే వారు సన్యాసాశ్రమ స్వీకారం చేసిన జగద్గురువులైన కారణం చేత ఒక్క అటువంటి వాటిని మాత్రమే చేతితో స్పృశిస్తారు. సంప్రదాయానికి మారు పేరు శంకర భగవత్పాదులు, అంతటి ఆచార నిష్ఠాగరిష్ఠులు. అందుకే శంకర జయంతి నాడు పెద్దలు ఏం చెప్తారంటే మీరు ఎంత ప్రసాదానికి వీలుగా పదార్థం తేగలరో అంత పదార్థాన్ని తీసుకురండి అని చెప్తారు. అది నైవేద్యం పెట్టి ప్రసాదం పుచ్చుకుందాము అని చెప్తూ ఉంటారు. నేనైతే మీకేం చెప్తానంటే మీరు ప్రసాదంగా నైవేద్యానికి తీసుకొచ్చేవి ఏవి తీసుకురాగలరో వాటిని రేపు సాయంకాలం ఇక్కడికి తీసుకురండి. ఎందుచేతనంటే సాధారణంగా ఉదయం వేళ త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో జరిగేటటువంటి ఉత్సవంలో సత్యనారాయణ రెడ్డి గారి కుటుంబం పలహారాదులను ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అందుకని సాయంకాలం ఇక్కడికి తీసుకొస్తే చక్కగా సౌందర్యలహరి పఠనం చేసి పుష్పాభిషేకం చేసి స్వామికి ఈ పళ్ళు నైవేద్యం పెట్టి ఆ పళ్ళనన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి ప్రసాదంగా ఇస్తారు. చక్కగా ప్రసాదం పుచ్చుకుని వెళ్ళవచ్చు. ఉదయం వేళ ఖచ్చితంగా 6 గంటలకి పల్లకి బయలుదేరిపోతుంది. ఎందుకనంటే 6:15 వర్జ్యం వచ్చేస్తుంది. అందుకని 6 గంటలకి ముందు పల్లకి వెళ్ళిపోతుంది బయటికి. శంకరులతో కలిసి దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేయడం అంటే అది మాటలు కాదు. శంకరుల పల్లకీతో ప్రదక్షిణంగా బయటికి వెళ్ళాలి, శంకరుల పల్లకీతో లోపలికి రావాలి. అది నియమం. కాబట్టి చక్కగా మీ అందరూ కూడా 6 గంటలకి ముందే త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయాన్ని చేరుకుంటే ఖచ్చితంగా 6 గంటలకి పల్లకిని దేవాలయం నుంచి బయలుదేరదీసి ఊరిరిగింపుగా పెద్దలు ఏ వీధులు నిర్ణయం చేస్తారో ఆ వీధులలో ఒక్కసారి ఊరిరిగింపు చేసి శంకర భగవత్పాదులతో కలిసి దేవాలయ ప్రవేశం చేసి అభిషేకం పూర్తయిన తర్వాత 116 నామాలు చెప్పి అప్పుడు మనందరం కూడా స్వామికి తోటకాష్టకంతో నమస్కారం చేసి బయలుదేరిపోతాం. మళ్ళీ సాయంకాలం రేపు 6:30 కాదు 6 గంటలకే ప్రారంభమవుతుంది. ప్రదోష వేళలో ఖచ్చితంగా 6 గంటలకి ప్రారంభమవుతుంది. ఎందుకు 6 గంటలు అంటున్నానంటే శివస్పర్శ విశేషంగా ఉండే కాలం అది. అందుకని 6 గంటలకే ప్రారంభం చేసి సౌందర్యలహరి పఠనము, తర్వాత పుష్పాభిషేకము, ఫల నైవేద్యము, తదనంతరము ప్రసాద స్వీకారము ఉంటాయి. ఎప్పుడు శంకరాచార్యుల వారి జయంతి చేసినా ఇవి ప్రధాన నియమములై ఉంటాయి. మనం జయ జయ శంకర హరహర శంకర అనేటటువంటి 2 నామాలు శంకరుల విషయంలో అత్యంత ప్రధానములు. వాటిని జీవితంలో ఎన్నడూ విస్మరించకూడదు. జయ జయ శంకర హరహర శంకర కన్నా కూడా గొప్పవి ఉండవు ఎవరు చెప్పినా. అదే గొప్పది.
జై జై శంకర హరహర శంకరయే గొప్పది. ఎందుచేత అంటే శంకర భగవత్పాదులకొక్కరికే జై జై శబ్దం అన్వయం అవుతుంది. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే శంకర భగవత్పాదుల యొక్క అవతార స్వీకారము చేసినటువంటి పరిస్థితులను మీరు పరిశీలనం చేస్తే అసలు ఎక్కడో అక్కడ ఏదో ఒక్క చోటైనా సరే ఇబ్బంది పడకుండా ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు. అన్ని ఇబ్బందులకు లోనవ్వలసినటువంటి సమయం. ఎందుచేత అంటే 56 దేశములు ఉన్నాయి. అప్పుడు భరతఖండం అంతా కలిపి ఒకటిగా లేదు, రాజ్యముల కింద విడిపోయి రాజులు పరిపాలిస్తున్నవి 56 రాజ్యములున్నాయి. 56 రాజ్యములు, 72 అవైదిక మతములు. ఇందులో మళ్ళీ శంకరాచార్యుల వారు వస్తే వారిని భౌతికంగా అంతం చేసేయడానికి కూడా సిద్ధపడ్డారు. అనేక చోట్ల శంకరుల్ని భౌతికంగా అంతం చేద్దాం, వారితో మాట్లాడితే మనం గెలవడం సాధ్యం కాదు, అందుకే వారు లేకుండా చేసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారన్న విషయం శంకర భగవత్పాదులకు తెలుసు. తెలిసి శంకరాచార్యుల వారు ఆ ప్రదేశాలకు వెళ్ళారు. ఎలా? కొన్ని ప్రదేశాలకి ఒక్కరే వెళ్ళారు. వారి జీవితంలో వారి మీద ప్రయోగాలు చేసినప్పుడు వారికి ఆసన భాగమునందు వ్యాధి పుట్టి నెత్తురు ఓడిపోతూ ఉండేది. ఆయన కూర్చున్న ఆసనం నెత్తుటితో తడిసిపోతూ ఉండేది. అశ్వినీ దేవతలు వచ్చారు వైద్యం చేయడానికి, కానీ అశ్వినీ దేవతలకి కూడా కుదరలేదు. అప్పుడు పద్మపాదాచార్యుల వారు గ్రహించారు ఈయన మీద మంత్రప్రయోగం చేశారని. ఆయన మళ్ళీ నృసింహ మంత్రోపాసన చేసి శంకరుల మీద చేసినటువంటి ఆ ప్రయోగాన్ని తిప్పికొట్టి ఎవరు ఆయన మీద ప్రయోగించాడో ఆ వ్యక్తి మీదకే విడిచిపెడితే ఆ వ్యక్తి శరీరం విడిచిపెట్టాడు. శంకరుల్ని అంతం చెయ్యాలని అన్ని ప్రయత్నాలు జరిగాయి. చిత్రం ఏమిటంటే శంకరాచార్యుల వారు కేవలము ప్రేమ చేత గెలిచారు, కేవలము ప్రేమ. అందుకే గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అని జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి పుస్తకంలో ప్రపంచ చరిత్ర అంతా రాసి చిట్ట చివర ఆయన ఒక మాట రాశాడు. నేను ప్రపంచంలో అనేక రాజ్యముల యొక్క ఆవిర్భావము, వాటిని ఏలిన రాజుల వంశ చరిత్రలు రాశాను, కానీ ఇవన్నీ ఒకెత్తైతే నేను ఒక సామాన్య బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి 32 సంవత్సరములే భూమి మీద ఉన్న ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ఆయనే ఆదిశంకరులు. చేతిలో కత్తి పట్టుకోకుండా, యుద్ధానికి వెళ్ళి మనుషులని చంపకుండా, కాషాయం కట్టుకుని కొన్ని కోట్ల మంది మనసులను గెలుచుకుని తనని చంపాలనుకున్న వాడిని కూడా ప్రేమతో జయించి తన మార్గంలోకి తిప్పుకుని వాడికి అభ్యున్నతి కల్పించిన ఏకైక మహాపురుషుడు శంకర భగవత్పాదులని రాశాడు. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీలో రాశాడు. ఆయన తరువాత రచన చేసినటువంటి అనేక గ్రంథాల్లో కూడా శంకర భగవత్పాదుల గురించి ప్రస్తావించారు. జవహర్లాల్ నెహ్రూ బౌద్ధ మతానికి ఆకర్షితుడైన వ్యక్తి అయినా కూడా ఆయన శంకర భగవత్పాదులకి అంత కీర్తి కిరీటం పెట్టి మాట్లాడారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే శంకర భగవత్పాదుల యొక్క అవతార స్వీకారము జరిగినటువంటి రోజులలో కత్తి మీద సాము అంత తేలికైన విషయం కాదు. వారు వేద ధర్మాన్ని, వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడానికి వారు చేసినటువంటి ప్రయత్నంలో కృతకృత్యులవ్వడానికి వారు అంత కష్టపడవలసి వచ్చింది. ఎక్కడ చూసినా అవైదికమే. అటువంటి అవైదికమున్న రోజులలో అన్ని చోట్లకి వెళ్ళి వాళ్ళ యొక్క దోషం ఏమిటో వాళ్ళు గుర్తించేటట్టుగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని గెలిచి ఆ తరువాత మళ్ళీ వాళ్ళని వేదము ప్రమాణము అని అంగీకరించేటట్టు చేసి మళ్ళీ వేదము యొక్క ధర్మంలోకి తీసుకొచ్చారు. చిత్రం ఏమిటంటే 56 రాజ్యాలుగా 72 మతవాదనలతో రకరకాలుగా విడిపోయి గుంపులు కట్టి చీలిపోయినటువంటి భారతదేశాన్ని మనందరం కూడా భగవంతుని యొక్క సంతానమే అనేటటువంటి భక్తిభావాన్ని పురికొల్పి జాతీయ సమైక్యతని సాధించిన ఏకైక వ్యక్తి మహానుభావుడు శంకర భగవత్పాదులు. ఇవాళ జాతీయ సమైక్యతకి ఏవో రకరకాల కారణాలు, ఉద్యమాలు చెప్తారు, కానీ నిజానికి జాతీయ సమైక్యతని సాధించినటువంటి ఏకైక మహాపురుషుడు శంకర భగవత్పాదులు ఒక్కరే. అంత సాధిస్తూ మళ్ళీ ఎక్కడెక్కడ ఏ దేవాలయంలో వైదికం దెబ్బతినకుండా చాలా జాగ్రత్తగా నిలబడాలో అక్కడక్కడికి సంప్రదాయబద్ధులైనటువంటి వ్యక్తుల్ని పంపారు.
భారతదేశం మొత్తం మీద ఆచారానికి సంప్రదాయానికి కట్టుబడేటటువంటి వాళ్ళగా ప్రఖ్యాతి చెందినటువంటి వాళ్ళు నంబూద్రి బ్రాహ్మణులు. అందుకే ఎక్కడెక్కడ భారతదేశంలో కట్టుదిట్టమైనటువంటి వైదిక వ్యవస్థ నిలబడాలో అక్కడికక్కడికి నంబూద్రి బ్రాహ్మణుల్ని పంపించారు శంకర భగవత్పాదులు. ఇవాళ బదరీ క్షేత్రంలో నంబూద్రి బ్రాహ్మణులు ఆరాధన చేస్తున్నారు కాబట్టే ఇప్పటికీ బదరీ క్షేత్రం యొక్క వైభవం అలా నిలబడింది. వారు గురువాయూరు క్షేత్రంలో ఆరాధన విధానాన్నంతటినీ కూడా నిర్ణయం చేసినటువంటి వారు శంకర భగవత్పాదులే. శ్రౌత స్మార్త పూజా విధానమును ప్రవేశపెట్టినటువంటి వారు శంకర భగవత్పాదులే. శ్రౌత స్మార్త అని రెండు మాటలు ఉంటాయి. స్మార్తులండి వారు అంటారు, వీరు శ్రౌత సంప్రదాయంలోని వారండి అంటారు. శ్రౌత సంప్రదాయము అంటే వేదం చెప్పినటువంటి మార్గంలో వెళ్ళేవారు, స్మృతి చెప్పినటువంటి మార్గంలో వెళ్ళేవారు స్మార్తులు. వేదం చెప్పిన దానికి స్మృతి చెప్పిన దానికి భేదమేమి ఉండదు. శృతిరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. ఆవు వెంట దూడ ఎలా వెడుతుందో శృతి వెంట స్మృతి అలా వెడుతుంది. కానీ శృతి మహాసముద్రం, స్మృతి అందులోంచి ప్రధానమైన సారవంతమైన విషయాన్ని తీసి అందిస్తుంది. అందుకే స్మృతిని పాటించి నడిచేటటువంటి వాళ్ళని స్మార్తులు అంటారు, శృతిని పాటించి నడితే వాళ్ళని శ్రౌతులు అంటారు. కానీ శ్రౌతులకు స్మార్తులకు భేదం ఉండదు. కానీ శృతిని పాటించేటటువంటి వారి యొక్క కర్మ, వారి యొక్క అనుష్ఠానం మరీ విశేషంగా ఉంటుంది. స్మార్తుడు అలా కట్టుబడినంత మాత్రం చేత శ్రౌతి ఎటువంటి ఫలితాన్ని సాధిస్తాడో స్మార్తులు కూడా అదే ఫలితాన్ని సాధిస్తారు. ఆ శ్రౌత స్మార్త విధానాన్ని ప్రవేశపెట్టి సామాన్యుడి దగ్గర నుంచి కూడా అందరినీ రక్షించినటువంటి ప్రఖ్యాతి ఒక్క శంకర భగవత్పాదులకే చెల్లుతుంది. నేను నిన్న మీతో మాట్లాడుతూ ఒక మాట అన్నాను, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. శృతి అంటే జ్ఞానమునకు, స్మృతి అంటే కర్మకు, అలాగే పురాణం అంటే ధర్మమునకు. కర్మ ధర్మంతో ముడిపడాలి, అప్పుడు పురాణం భక్తికి కారణమవుతుంది. భక్తికి ఆలవాలము చేసినటువంటి వారు శంకర భగవత్పాదులు. అందుకే నేను మీతో ఒక మాట అన్నాను నిన్న, కర్మ అనేటటువంటిది ఏదైనా కాలముతో సంబంధముతో ఉంటుంది, కాల సంబంధము లేని కర్మ ఉండదు అని చెప్పి నేను ఉపనయన సంస్కారాన్ని దానికి ఒక ఉదాహరణగా చూపించాను. అక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను ఉపనయన సంస్కారం గురించి చెప్పినప్పుడు ఎవరైనా తన బిడ్డలకి చేయలేకపోయారనుకోండి, అలా ఆ వయస్సులో దానికి బెంగ పెట్టుకోవలసిన అవసరం ఏమి ఉండదు. కొడుకు విషయంలో చేయలేకపోయాం, అయ్యో మనం గురువుగారితో పరిచయం ఏర్పడి ఉన్నా, శాస్త్రంతో పరిచయం ఏర్పడి ఉన్నా ఇంతకన్నా ముందు చేసి ఉండేవాళ్ళం అన్నప్పుడు నా ఉద్దేశ్యం ఏమిటంటే వాళ్ళు మనవలకు అలా చెయ్యాలని, వాళ్ళ మనవడికి చక్కగా శాస్త్రీయంగా చెయ్యవలసిన వయస్సులో చెయ్యాలని. అంతేకాని ఇప్పుడు అలా చేయలేకపోయామని బాధపడి ప్రయోజనం ఏముంటుంది? ఏముండదు, బాధపడదు. మనవలకి చేయండి, అప్పుడు శంకర భగవత్పాదుల్ని గౌరవించినట్టు. అంతేకాని ఏంటి అలా చేయడం దోషమని పట్టుకుని బాధపడుతూ కూర్చోమని చెప్పడం ఎప్పుడూ నా ఉద్దేశ్యం కాదు. దానికి అర్థం లేదు ఇంక అసలు అప్పుడు. కాబట్టి నాకు తెలుసు కూడా, నేను ఒక ఉపన్యాసం చెప్పినప్పుడు యథార్థానికి నేను చెప్పిన మాట యొక్క పరిధిలోకి పడేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు చాలా విశాల హృదయంతో మా గురువు గారు చెప్పిన మాట సత్యమని అంగీకరించగలిగిన అధ్యవసాయంతో కూడిన బుద్ధి ఉన్నవారు, అక్కర్లేని విషయాల జోలికెళ్లే వాళ్ళు మిగిలిన వాళ్ళు. కాబట్టి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. అటువంటి శంకర భగవత్పాదులు శ్రౌత స్మార్త వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. కట్టుదిట్టం చేయడం అంటే పూజ అని అన్నాను అనుకోండి, వేదము యొక్క ప్రమాణాన్ని శంకరులు నిలబెట్టారు. నిలబెట్టిన పూజ ఎలా చేసుకోవాలి అన్నారనుకోండి, అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ విడిపోతుంది సమాజం. మళ్ళీ ముక్కలు ఎక్కడ అయిపోతుందంటే, నేనెవరిని ఆరాధించాలి? మా కుటుంబంలో పరంపరాగతంగా సూర్యుడిని ఆరాధిస్తున్నారు కాబట్టి మేమందరం వేరు. మా కుటుంబంలో అందరూ విష్ణువుని ఆరాధిస్తున్నారు, మేమందరం వేరు. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? ఒకే సనాతన ధర్మం, వేదము యొక్క ప్రమాణం నిలబడింది, కానీ అందరూ ఒకటిగా ఉంటారా? ఉండరు. మళ్ళీ గుంపులైపోతారు. మళ్ళీ గుంపులైపోతే ఎలా వ్యవస్థీకరించడం? అందుకే
వేదాంతర్గతమైనటువంటి సిద్ధాంతాన్ని స్వీకరించి శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసిన మహోపకారం ఏమిటంటే పంచాయతన పూజా వ్యవస్థను ప్రవేశపెట్టారు. పంచాయతన పూజా వ్యవస్థను ఒక చేత్తో ప్రవేశపెట్టి షణ్మత స్థాపనాచార్యులయ్యారు. వారి యొక్క భవిష్యత్ దర్శనం పరమాద్భుతం. మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి? మోక్షాన్ని పొందడం. మోక్షమును ఎవరు ఇవ్వగలరో వారొక్కరే ఏదైనా ఇవ్వగలరు. మోక్షము కట్టకడపటి హద్దు, ఇక దాన్ని దాటి ఇవ్వడానికి ఏం ఉండదు. ఎవరికైనా శాశ్వతమైనటువంటి ఆనంద పదవి, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితి అంతిమమైనటువంటి ఫలితం. అంత గొప్ప ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి వారెవరో వారు ఇవ్వలేనివి ఉండవు. వారిని నువ్వు ఇది ఇస్తావా అది ఇస్తావా అని అడగక్కర్లేదు. చక్రవర్తి ఉన్నాడు అనుకోండి, ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఆయన తలుచుకుంటే ఆయన సింహాసనాన్ని ఇచ్చేయగలడు. కాళిదాస మహాకవికి భోజరాజు ఇచ్చేయలే, ఒకనొకప్పుడు సమర్థరామదాస్ గారికి శివాజీ మహారాజు ఇచ్చేయలే. చక్రవర్తి తన సింహాసనాన్ని ఇచ్చేయగలడు. అటువంటి చక్రవర్తిత్వంతో నిలబడగలిగినటువంటి దేవతాస్వరూపములు ఏ ఉన్నాయో వాటిని పరబ్రహ్మస్వరూపములని పిలుస్తాం. ఆ పరబ్రహ్మస్వరూపములు ఏ ఉన్నాయో అవి మాత్రమే ఆరాధనీయములు. మిగిలిన వాటి జోలికి వెళ్ళారనుకోండి, ఎంత భక్తిగా ఉన్నానని మీరు అనుకున్నా పాడైపోతారు. ఇందులో మళ్ళీ ఇంకొక పెద్ద చిక్కు ఒకటి ఉంది. ఏమిటా చిక్కు అంటే, కాలమునందు వితండవాదనలు, అర్ధరహిత ప్రచారములు వస్తాయి. కొత్త కొత్త సబ్బులు వచ్చినట్టు, కొత్త కొత్త వస్తువులు వచ్చినట్టు, కొత్త కొత్త డివిడీలు వచ్చినట్టు కొత్త కొత్త దేవుళ్ళు వస్తారు. అన్నీ మాని ఇది చాలండం మొదలవుతుంది. దాంతో పాటు అవైదికం మొదలవుతుంది. వేదం ఎందుకు? వేదం చెప్పినట్టు అక్కర్లా, మన ఇష్టం వచ్చినట్టు పూజ చేయొచ్చు. ఆడవాళ్ళు పల్లకీలు పట్టుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు వ్రతాలు చేయొచ్చు, మన ఇష్టం వచ్చినట్టు స్వీట్ స్టాల్లో తీసుకొచ్చి నైవేద్యాలు పెట్టచ్చు అన్న విధానాలు బయలుదేరుతాయన్న విషయం ఎప్పుడో తెలుసు శంకరాచార్యుల వారికి. తెలుసు కాబట్టే ఆయన జాగ్రత్త పడ్డారు. రాబో కాలంలో మళ్ళీ నా జాతి యందు అయోమయావస్థ ఏర్పడకూడదు. ఏర్పడకుండా ఉండాలి అంటే ఎవరెవరు మోక్షప్రదాతలో నిర్ణయించాలి. ఎందుకని పరమశివుడు వచ్చాడు శంకరాచార్యుల వారిగా. మళ్ళీ చెప్పేవాళ్ళు ఎవరు తర్వాత? ఇక చెప్పేవాళ్ళు లేరు. అందుకని వారు షణ్మత స్థాపన చేశారు. షణ్మత స్థాపన అంటే 6 మతాలు పెట్టారని కాదు నా ఉద్దేశ్యం. ఏ 6గురిని ఉపాసన చెయ్యాలి, ఆ 6గురి యొక్క ఉపాసన కన్నా 7వది ఉండదని జ్ఞాపకం పెట్టుకో. ఈ 6గురిని పట్టుకుంటే చాలు. ఎవరు? ఈ 6గురిలో ఎవరి పాదములు పట్టుకున్నా నువ్వు మోక్షానికి ఎడతావు. ఈ 6గురు కలిపి ఒకటైన అందులోంచి 6గా ప్రకాశిస్తుంటాయి. అవి ఏవి? ఆ 6 స్వరూపములు అంటే పరమేశ్వరుడు, పరమశివుడు. 2 అంబిక అమ్మవారు, అది లక్ష్మి అనండి, పార్వతి అనండి, సరస్వతి అనండి, ఒకటే స్వరూపం. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కైలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. లక్ష్మీ గణపతి అంటే గుండెలు బాదుకోక్కర్లేదు అప్పుడు. కాబట్టి అన్నీ కలిపి ఒకటైనటువంటి భగవతి యొక్క తత్వం ఏది ఉన్నదో ఆమె భగవతి. అప్పుడు ఆమెని పార్వతీదేవి అని ఉపాసన చేస్తుంటాం. లక్ష్మీదేవి అని మీరన్నా వచ్చే అభ్యంతరం ఏమి ఉండదు. కాబట్టి 1 పరమశివుడు, 2 అంబిక పార్వతీదేవి, 3 గణపతి, 4 సుబ్రహ్మణ్యుడు, 5 సూర్యుడు, 6 విష్ణువు. ఈ 6గురు కూడా మోక్షప్రదాతలే. ఈ 6గురిలో నువ్వు ఎవరిని పట్టుకున్నా కూడా, నువ్వు ఏ మతమునందు ప్రవేశించినా, ఏ మతమునందు అన్నమాట బాగా అర్థం చేసుకోండి, ఈ 6గురి యొక్క పూజా విధానమునందు నువ్వు ఎలా ప్రవేశించినా చిట్ట చివరి ప్రయోజనమైన మోక్షమును కూడా వాళ్ళు ఇవ్వగలరు. స్కంద సాలోక్యతాం వ్రజేత్ అంటారు వాల్మీకి మహర్షి. సుబ్రహ్మణ్య లోకాన్ని ఇస్తాడు ఆయన, సుబ్రహ్మణ్యుడు. కాబట్టి ఈ 6గురు ఆరాధనీయులు. ఈ 6గురిని కాకుండా ఇంకెవరినైనా పట్టుకుంటే నీకు అపరిమితమును ఇవ్వగలిగిన వారు కారు. దేవతాస్వరూపములకు లక్షణం ఉంటుంది. చిన్న చిన్న దేవతలు ఉంటారు, వాళ్ళు వశులవుతారు, వశవర్తులవుతారు. కొంతకాలం జపం చేస్తే వాళ్ళు వశం అవుతారు. వాళ్ళు వశం అయితే దేవతలకు ఉండే లక్షణం ఏంటంటే ఎవడు ఉపాసన చేశాడో వాళ్ళకే కనపడతారు, ఎవడు ఉపాసన చేయలేదో వాళ్ళకి కనపడరు. అప్పుడు నేను జపం చేసి వశం చేసుకున్నాను అనుకోండి చిన్న దేవతని, నేను అక్కడ
అక్కడి నుంచి ఆ దుప్పటి ఎగిరి ఇలా దుప్పటి పట్టరా ఇలా అన్నాను అనుకోండి, దేవత దుప్పటి పట్టుకొస్తుంది. మీకు ఎగిరొస్తున్నట్టు కనపడుతుంది, నాకు దేవత పట్టుకురావడం కనపడుతుంది. నాకన్నా పెద్ద ఉపాసకుడు ఉన్నాడు అనుకోండి, వాడికి తెలిసిపోతుంది దేవత వస్తుంది దుప్పటి పట్టుకుని వీడికి ఉపాసన ఉంది. అవి చిన్న చిన్న ప్రయోజనాలు. దుప్పటి పట్టుకురావడానికి దానికి ఎందుకు? రామకృష్ణ పరమహంసకి ఒక సిద్ధుడు కనబడ్డాడు. నాకు ఒక గొప్ప సిద్ధి ఉంది, ఎంతో కాలం జపం చేసి సాధించానన్నాడు. ఏమిటి చేస్తావన్నారు రామకృష్ణ పరమహంస? గంగానది మీద నడిచొస్తానన్నాడు. ₹1 పెడితే పడవలో రావచ్చు, దానికి అంతకాలం జపం ఎందుకన్నారు? కాబట్టి ఏది ఉపాసన చెయ్యాలో అది ఉపాసన చెయ్యాలి. అర్ధరహితమైనటువంటి విశేషాల కోసం ఉపాసనలు సిద్ధుల ప్రకటనలు ఉండవు. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను సిద్ధాంతానికి కట్టుబడి మాట్లాడతాను తప్ప నేను వ్యక్తుల గురించి స్పృశించడం నా ధ్యేయం ఎప్పుడూ కాదు. అందుకే అసలు సిద్ధుల ప్రకటన చెయ్యరు సాధకులు. ఎప్పుడు సిద్ధుల్ని ప్రకటించరు. విభూతులు సృష్టించడం, ఉంగరాలు సృష్టించడం ఇలాంటివి చేయరు. ఎందుకు చేయరంటే చాలా చిన్న విషయాలు. పెద్ద విషయం ఏదంటే మోక్షం. అందుకే ఆ మోక్షప్రదాతలైనటువంటి వారు ఎవరు అంటే ఈ 6గురే. కాబట్టి వారికి షణ్మత స్థాపనాచార్య, శంకరాచార్య అని బిరుదు. అటువంటి షణ్మతస్థాపకులైనటువంటి శంకర భగవత్పాదులు మళ్ళీ నేను గాణాపత్యంలో ఉన్నాను, నేను విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాను, నాకు శివుడితో సంబంధం లేదు, నేను శివాలయానికి వెళ్ళను, ఏనుగు నన్ను తొక్కేసినా సరే చచ్చిపోతాను తప్ప శివాలయంలోకి వెళ్ళను, ఇటువంటి దుష్ప్రచారాలు మంచివి కావు. గణపతిని పూజించిన వాడు శివాలయంలోకి వెళ్లకుండా, శివాలయాన్ని పూజించిన వాడు విష్ణువాలయంలోకి వెళ్లకుండా, విష్ణువాలయంలో పూజించిన వాడు సుబ్రహ్మణ్యుడి గుడికి వెళ్లకుండా మళ్ళీ ఏమవుతుంది? సనాతన ధర్మం మళ్ళీ గుంపులేగా, మళ్ళీ కొట్టుకు చావడమేగా. ఏం మిగులుతుంది? శంకరాచార్యులు వారి అవతారానికి ప్రయోజనం ఎక్కడుంది? ఇది శంకర భగవత్పాదులు సాధించినటువంటి పరమాద్భుతం అక్కడుంది. వారి స్వంతంగా ప్రవేశపెట్టలేదు, వారు పంచాయతన పూజా విధానాన్ని నిర్ణయం చేశారు. అది వేదాంతర్గతం. 5గురు పూజలో ఉండాలి. బొమ్మల కొలువుల బోల్డన్ని విగ్రహాలు తీసుకొచ్చేసి పూజామందిరం నిండా పేర్చేసి చిన్న చిన్న పువ్వులన్నీ పూజ చేసి మర్నాడు అగ్గిపుల్లలతోటి అగరత్తు తిప్పి వెనక పుల్ల మొక్కతోటి పువ్వులు ఎత్తకూడదు. 5గురు ఉండాలి పూజలో, అంతే. అందరూ ఉన్నట్టు దాన్ని పంచాయతనం అంటారు. ఏ 5గురు ఉండాలి అంటే శివుడు ఉండాలి, విష్ణు ఉండాలి, అంబిక ఉండాలి, సూర్యుడు ఉండాలి, ఆ తర్వాత గణపతి విఘ్నేశ్వరుడు ఉండాలి. ఈ 5గురే ఉంటారు. మరి అందే ఇందాక షణ్మత స్థాపనాచార్య అన్నప్పుడు సుబ్రహ్మణ్యుడు కూడా మోక్షప్రదాతని చెప్పారు కదా. మరి పూజలో పంచాయతనం ఏమిటి? సుబ్రహ్మణ్యుడు లేడే, సుబ్రహ్మణ్యుడిని పెట్టలేదు పూజలో. మరి తప్పు కాదా అప్పుడు? మరి సుబ్రహ్మణ్యుడిని వదిలేయచ్చా? మరి ఎందుకు వదిలేశారు శంకరాచార్యుల వారు అంటే దానికి ఒక కారణం ఉంది. సుబ్రహ్మణ్యుణ్ణి వదిలిపెట్టలేదు. సుబ్రహ్మణ్యుడికి పావకి అని పేరు, ఆయన అగ్నిసుతుడు కాబట్టి అగ్నిస్వరూపంతో ఉంటారు. అందుకే సుబ్రహ్మణ్యుడు ఎక్కడ అవతార స్వీకారం చేసినా జ్యోతిలోంచి వచ్చి జ్యోతిలోకే వెళ్ళిపోతాడు. ఆయన ఒకానొకప్పుడు జ్ఞాన సంబంధనాయనారుగా వచ్చాడు, చిట్ట చివర జ్యోతిలోకి వెళ్ళిపోయాడు. అలాగే కుమరిల భట్టుగా వచ్చాడు, తుషాగ్ని యందు ప్రవేశించి అగ్నిలోకి వెళ్ళిపోయాడు. పుట్టడం పావకి అగ్నిశిఖగా వచ్చాడు. ఆయన ఎక్కడ ఉన్నా జ్ఞానజ్యోతిగా ఉంటాడు. అందుకే పిల్లవాడిగా కనపడుతూ ఉంటాడు. జ్ఞానము కాలమును దాటిపోయేటట్టు చేస్తుంది. కాలమునకు ఎవడు వశుడవుతాడంటే శరీర భ్రాంతి ఉన్నవాడు వశుడవుతాడు, ఆత్మ కాలమునకు లొంగదు. రాశీభూతమైన జ్ఞానము కనుక సుబ్రహ్మణ్యుడు యవ్వనంలో కనపడతాడు. తండ్రికి యవ్వనం, తల్లికి యవ్వనం, అన్నకి యవ్వనం, తమ్ముడికి యవ్వనం. శివ కుటుంబంలో 4 నిత్యయవ్వనులు. అమ్మవారిని నిత్యయవ్వన మదశాలిని అంటాం. పరమశివుణ్ణి చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ అంటాం. పరమశివుడు యువకుడు, చుట్టూ చేరిన శిష్యులు వృద్ధులు. అమ్మవారు నిత్యయవ్వన, సుబ్రహ్మణ్యుడు ఎప్పుడూ యువకుడు, గణపతి పిళ్ళయార్ పెద్ద కొడుకు అని చెప్పి ఆయన చిన్నవాడు. అదేంటి వాళ్ళ 4 వయసు ఉండదా అంటే? వయస్సు అంటే కాలమునకు లొంగడం ఎప్పుడు ఉంటుంది? సూర్యచంద్రుల యొక్క గతి ఎందు ఉంటుంది. ఏదో ఒక రోజున పుడతాడు, రోజున శరీరం వదిలేస్తాడు, మళ్ళీ ఎక్కడో పుడతాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే. కాదు, మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే జ్ఞానము కారణమవుతుంది. కేవలము జ్ఞానము చేత మాత్రమే మోక్షం. అందుకే మీరు
కైవల్యము అని ఒక మాట. కైవల్యము అనబడేటటువంటి మాట కేవలము అద్వైత సంప్రదాయమునకు మాత్రమే చెల్లినది. కైవల్యము చచ్చిపోయిన తర్వాత, శరీరం పోయిన తర్వాత జీవుడు ఎప్పుడో పొందేది కాదు మోక్షం. మోక్షం అన్నది ఇక్కడే పొందుతారు. ఇక్కడే పొందినది మోక్షం. ఎలా పొందుతారు అంటే 2 విధములుగా చెప్తారు శాస్త్రంలో. ఒకదాన్ని జీవన్ముక్తి అంటారు, రెండవది విదేహముక్తి అంటారు. జీవన్ముక్తి అంటే శరీరంతో ఉంటాడు, కానీ ఈ శరీరము నేను కాదు అని తెలుసుకుంటాడు. నేను ఆత్మ అన్న అనుభూతి ఎందు ఉంటాడు. మిగిలిన అందరూ నేను శరీరం అనుకుంటారు. అసత్యమైనటువంటి శరీరము ఉండమంటే ఉండేది కాదు. అందుకని భయం, బెంగ ఉంటాయి. భయానికి కారణం ఎందుకు అంటే అసత్యమైన వస్తువు ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, అది ఉండదు కాబట్టి భయం. ఇది వెళ్ళిపోతుందేమో, వెళ్ళిపోతుందేమో, వెళ్ళిపోతుందేమో భయం. వెళ్ళిపోయేది వెళ్ళిపోతుంది, నేను అది కాదుగా, నేను ఆత్మ అన్నవాడికి భయం ఎందుకుంటుంది? ఇంకా అది వెళ్ళదు. నేను ఎప్పుడూ ఉంటాను. రమణ మహర్షి 104 జ్వరం వచ్చి తూలిపోతుంటే శిష్యులు పట్టుకుని మీరు వెళ్ళిపోతారేమో అని భయంగా ఉందన్నారు. ఆయన అన్నారు, ఆగి వెళ్ళిపోవడానికి నాకు చోటు ఎక్కడుందన్నారు. అంతటా నిండిపోయిన ఆత్మని నేను, నాకు చోటు ఏదని అడిగారు. అది అనుభూతి అంటే. నోటితో నాలా ఉపన్యాసం చెప్పడం కాదు, నిజంగా అనుభవంలోకి రావడం. నేను ఆత్మ అన్న అనుభవంలోకి వచ్చి నిలబడ్డాడు అనుకోండి, అది జ్ఞానం. ఆ జ్ఞానము వలన మోక్షం వస్తుంది. ఆ జ్ఞానమును పొందేశాడు అనుకోండి, పొందేసిన తర్వాత శరీరమునందు ఉంటాడు, కానీ శరీర భ్రాంతి ఉండదు. దీన్ని ఎలా పోషిస్తాడంటే బియ్యం బస్తాల్ని కూలికి పట్టుకొచ్చిన వాడు ఎత్తుకొచ్చినట్టు పట్టుకొస్తూ ఉంటాడు. నేను శరీరం అనుకుంటే ఇది నేనంటాడు. బియ్యం బస్తా ఒకటినే కొనుక్కుందాం అనుకోండి, ఓ 100 కిలోల బియ్యం బస్తా, ఓ కూలివాడిని పిలిచి ఓ 10 రూపాయలు ఇస్తాను మా ఇంటికి తెచ్చిపెట్టబోయంటే అతను ఏదో భుజం మీదో వీపు మీదో పెట్టుకుంటాడు. వాడికి ఆ బియ్యం బస్తాకి కన్నం పడి కారిపోతున్నాయి అనుకోండి, వాడు చాలా సంతోషిస్తాడు. పొలం 10 కేజీలు తగ్గుతుంది నేను వెళ్ళేప్పుడు. వాడికి బస్తాతో సంబంధం, ఎప్పుడు దింపేద్దామని చూస్తాడు. వాడికి ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఎంత తొందరగా దింపేద్దాం. కూలికొచ్చిన బియ్యం మోతగాడు ఎలా ఉంటాడో జ్ఞాని అలా ఉంటాడు. ఇది దిగిపోతే పోతుంది, వదిలిపోయింది అక్కడతో కర్మ. ఇంకా నేను అనంతత్వాన్ని పొందుతానంటాడు. అలాగని చంపచ్చా? చంపకూడదు. తనంత తాను పడిపోయే వరకు పోషిస్తాడు. సాక్షిగా ఉంటాడు. ఇది ఏం చేస్తోందన్నది చూస్తూ ఉంటాడు. రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగేవారు రమణ మహర్షిని. ఓ ఇది నిద్రపోయిందనేవారు. ఇది నిద్రపోతే నేను సాక్షి, నేను నిద్రపోను, నేను ఎప్పుడూ తెలివిగా ఉంటుంది. దానితో తాదాత్మ్యత చెందిన వాడెవరుంటాడో, దాని అనుభవంలోకి వచ్చిన వాడెవరుంటాడో వాడు జ్ఞాని. మహాస్వామి వారు పల్లకీలోకి వెళ్ళి తలుపేసుకునేవారు. తలుపేసుకుని వెనక్కి వాళ్తే అంటే సమాధిలోకి వెళ్ళిపోయేవారు. ఆయన బృందావనానికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తుంటే అపురూపమైన చిత్రాలు ఉంటాయి కొన్ని. ఆయన ఒక దేవాలయంలో పరమశివ మూర్తి కిందకి వెళ్ళి పడుకున్నారు, కాలు మీద కాలు వేసుకుని ఒక భంగిమలో. అలాగే సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆయనది అద్భుతమైన సన్యాసం. నేను ఇంకొంచెం సాహసం చెయ్యాలంటే నిజమైన సన్యాసం. పెద్ద పెద్ద విడిదులు ఏర్పాట్లు ఉండేవి కావు ఆయనకి. పాడుపడిపోయిన దేవాలయం ముందర పడుకుని ఉండేవారు. ఆయన పాదయాత్రలో వెళ్ళిపోతూ పాడుపడిపోయిన దేవాలయంలో ఉండేవారు. నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి మహాస్వామి వారిని దర్శనం చేయడానికి వెళ్ళినప్పుడు ఎక్కడ చేశాడంటే ఓ పాడుపడిపోయిన విఘ్నేశ్వరుడి గుడిలో కూర్చుని ఉన్నారు ఆయన చీకట్లో. వెళ్ళేటప్పటికి ఎలకలన్నీ కూడా తిరుగుతున్నాయి అందులో. ఆయన ఒక్కరే కూర్చుని సమాధి ఎందున్నారు. ఆయన పల్లకీలో కూర్చుని ఒరిగిపోయేవారు, అంతే సమాధిలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయి నేను ఆత్మ ఆ భావన ఎందు రమిస్తూ అలా ఉండిపోయేవారు. ఉండిపోతే వీపంతా కొరికేసాయి చెదపురుగులు. ఒకసారి ఆయన బహిర్ముఖులయ్యారు. బహిర్ముఖులై చూశారు, చెదపురుగులు కొరుకుతున్నాయి. నేనన్న భ్రాంతి ఉంటే కదా శిష్యుణ్ణి పిలిచారు. చెదపురుగులు చాలా ఉన్నాయి గోడకి, నేను చూడలేదు. దానికి ఆనుకోవడంలో సమాధిలో ఉండిపోయాను. అవి కొరుకుతున్నాయి, జాగ్రత్తగా తీసినప్పుడు అవి చనిపోకూడదు సుమా. శ్రావణం పట్టుకొచ్చి, బంగారం వర్తకులు వాడతారు శ్రావణం అని పట్టుకుని పైకెత్తడానికి, వాచీలు బాగు చేసేవాళ్ళు వాళ్ళు వాడుతూ ఉంటారు. అది పట్టుకొచ్చి ఒక్కొక్క చెదపురుగుని పరమ సున్నితంగా తీసి పళ్ళెంలో పెట్టి మళ్ళీ గోడ మీద వదిలిపెట్టేసి దాని గూట్లోకి అది వెళ్ళిపోతుంది తప్ప తొందరపడి వీపు మీద రాయడం అది చేయకే. ఒక్క పురుగు మరణించకూడదు. అది భూతదయ. జ్ఞానికి అంత భూతదయ ఉంటుంది.
అందుకే కరుణ వరుణ లయప లయమాం అన్నారంటే తోటకాచార్యుల వారు ఉత్తినే అనలేదు. ఒక్కొక్క పురుగు తీస్తే వీపంతా కన్నాలు పడి నెత్తురు పొటమరించింది. ఒక్క చెదపురుగుని చంపడానికి మహాస్వామి ఒప్పుకోల. కాబట్టి నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే మీతో ఈ విషయం, శంకర భగవత్పాదాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యుల వారై జ్ఞానము చేత మోక్షం వస్తుంది అని నిర్ణయం చేశారు. ఆ జ్ఞానము యొక్క స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. అది కాలమునకు లొంగది ఇంకా. కాబట్టి మోక్షమునందు శరీరంతో ఉండగానే నేను ఈ శరీరము కాదు అన్న స్థితికి వచ్చేస్తారు. వచ్చేస్తే అప్పుడు జీవన్ముక్తుడు అంటారు. ఆయన శరీరముతో ఉన్నాడు కానీ మోక్షమును పొందేశాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత శరీరానికి ఓ ధర్మం ఉంటుంది, అది పడిపోతుంది. అలా పడిపోతే విదేహముక్తిని పొందారంటారు. ఆయన శరీరం కనపడదు, ఇంకా శరీరం కనపడదు. కానీ ఒక గమ్మత్తు ఉంటుంది, ఎవరెవరు తనని ఉపాసన చేస్తున్నారో వాళ్ళందరినీ వింటూ ఉంటారు, వాళ్ళందరినీ రక్షిస్తూ ఉంటారు, వాళ్ళందరినీ కూడా తేజోరూపులై కాపాడతారు. నన్ను నమ్మండి, మహాస్వామి ఇప్పటికీ అలా అనుగ్రహిస్తూ ఉంటారు. అందుకే చెప్తారు, వెడితే కామకోటి మీరు వెడితే ఇప్పటికీ బృందావనం దగ్గరికి వెడితే బృందావనం దగ్గర చెప్తారు. నేనేదో నా కొడుకు పెళ్లి అని శుభలేఖ పట్టుకుని వెళ్ళాను అనుకోండి, బృందావనం దగ్గర సమర్పణం చేయడానికి వెడితే అయ్యా కాకినాడ నుంచి చాగంటి కోటేశ్వరరావు వచ్చారు అని చెప్పిన తర్వాత ప్రతిపాతం చేస్తాను 4 మాటలు. సన్యాసి దగ్గర నమస్కారం చేస్తే 4 మాటలు చెయ్యాలి, ఏ కోరిక కోరకూడదు. సరే, ఇప్పుడు సన్యాసులు వాళ్ళు అడుగుతున్నారు కోరమని, అది వేరే విషయం అనుకోండి. నేను అటువంటి సన్యాసుల గురించి మాట్లాడటలేదు. నేల మీద పడి 4 మాటలు నారాయణ 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 అంటూ నమస్కారం చెయ్యాలి. అంటే వాళ్ళు 3 అవస్థలు దాటి 4వ దాని యందు ఉన్నవారు. అటువంటి వారెవరో, వారు తురియమునందున్నవారెవరో వారికి 4 నమస్కారములు చేస్తారు నారాయణ నామంతో. ఆయన నారాయణ 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 అంటారు. అంటే ఓ ఊళ్ళో లేనివాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఉత్తరం వస్తే వాడు ఎక్కడున్నాడో తెలిసిన వాడు ఏం చేస్తాడు, రీడైరెక్టెడ్ టు అని రాసి మళ్ళీ అడ్రస్ రాస్తాడు. అలా ఆయన ఏం చేస్తారంటే మనం ఇచ్చిన నమస్కారాలు నారాయణుడికి ఇస్తారు. అయ్యా ఈ నమస్కారాలు మీరు పుచ్చుకుని వాడిని అనుగ్రహించండి. అంతేకాని ఆయనో పెద్ద సంసారం అయిపోయి కోరికలన్నీ కనుక్కుంటూ ఉండడం, అదే పనిగా మీ కోరికలు తీరడానికి జవాబులు చెప్తూ ఉండడం, అవన్నీ చేయరు. కానీ ఒక్కొక్క సందర్భంలో వారు అనుగ్రహించాలి అని అనిపించింది అనుకోండి, హృదయంలో పరమేశ్వర స్వరూపులై అప్పుడు అనుగ్రహిస్తూ ఉంటారు. అంతే తప్ప అదే పనిగా అనుబంధాలు పెట్టుకోవడం, అదే పనిగా ప్రతివాడి సమస్యలు తీరుస్తానని బోర్డులు పెట్టుకోవడం అలా ఉండవు. కాబట్టి విదేహముక్తి అంటే శరీరం విడిచిపెట్టాక కూడా వారిని మీరు ఒక ఫోటో రూపంలో ఇంట్లో పెట్టి నమస్కరించండి, వారికి అందుతుంది, అది వారు అనుగ్రహిస్తారు. అది తేజోరూపులై విదేహమోక్షాన్ని పొందారు అంటారు. అది జ్ఞానాద్దేవతు కైవల్యం, జ్ఞానము చేత కైవల్యం వస్తుందని శంకర భగవత్పాదులు ప్రతిపాదన. భగవద్గీత కూడా అదే మాట చెప్తోంది, వేదం అదే మాట చెప్తోంది, జ్ఞానమే మోక్షమునకు కారణము అని. కాబట్టి సుబ్రహ్మణ్యుడు నిత్యయవ్వనుడు అంటే జ్ఞానస్వరూపి, అమ్మవారు నిత్యయవ్వన జ్ఞానస్వరూపి, పరమశివుడు నిత్యయవ్వనుడు, ఆయన జ్ఞానము యొక్క రాశీభూతము. విఘ్నేశ్వరుడు నిత్యయవ్వనుడు అంటే జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి వాడు. విష్ణువు నిత్యయవ్వనుడు అంటే ఆయన జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు. అందుకే ఆయన ఆచార్య రూపాన్ని పొందుతుంటాడు. కృష్ణం వందే జగద్గురుం. దత్తాత్రేయుల వారి రాలా అద్వైత సంప్రదాయంలో ప్రధానమైన గురుస్వరూపం దత్తాత్రేయుల వారు. దత్తాత్రేయుల వారికి శంకర భగవత్పాదులు కూడా నమస్కారం చేస్తారు. దత్తుడి మీద శ్లోకాలు చేశారు. అంత అద్భుతమైన స్వరూపం దత్తాత్రేయుల వారిది. అటువంటి దత్తాత్రేయుల వారు అద్వైత గురు పరంపరలోకి వచ్చినటువంటి వారు. కాబట్టి కృష్ణుడు జగద్గురువులలో ప్రధానమైనటువంటి జగద్గురువైన, అసలు యథార్థంగా మాట్లాడాలంటే శంకర భగవత్పాదుల వారి యొక్క కులదైవం కృష్ణ పరమాత్మయే. కృష్ణ పరమాత్మయే వారి యొక్క కులదైవం. అందుకే అసలు ఆయన జీవితంలో మొట్టమొదట చేసినటువంటి శ్లోకాలు కూడా లక్ష్మీదేవి మీద చేస్తూ మొదలుపెట్టారు. కనకధార స్తోత్రంతో ప్రారంభం ఆయన చేసిన స్తోత్రాలు. పరమ ప్రామాణికమైన భాష్యమని చెప్పబడేది సరస్వతీదేవి కూడా అంగీకరించింది, విష్ణు సహస్రానికి ఆయన చేసిన భాష్యమే. కాబట్టి అటువంటి శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్యుణ్ణి షణ్మతాలలో ఒకడిగా చేర్చి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించమన్నారు. మీరు మళ్ళీ రెండిటికి మధ్యలో ఎక్కడ అయోమయానికి గురవకూడదు. షణ్మతాలంటే ఈ 6గురులో ఎవరినైనా పట్టుకో,
కొత్త రోజులు వస్తాయి, రాబో రోజుల్లో కొత్త దేవుళ్ళు వస్తారు, అవన్నీ అల్లరపడకు. ఈ 6 చాలు నీకు ఎప్పటికీ, ఎప్పటికీ ఉంటారు, ఎప్పటికీ నిన్ను అనుగ్రహిస్తారు. శివ, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్య, సూర్య, విష్ణు స్వరూపాలు. పూజలో పంచాయతనం 5 ఉంటాయి. శివుడు, పార్వతి, గణపతి, సూర్యుడు, విష్ణువు, ఈ 5 ఉంటారు. మరి సుబ్రహ్మణ్యుడిని ఎందుకు వదిలేశారు? అక్కడ బయలుదేరి ఎక్కడెక్కడికో తిరిగి వచ్చాను నేను. సుబ్రహ్మణ్యుడిని ఎందుకు వదిలేశారంటే సుబ్రహ్మణ్యుడికి వేరుగా మూర్తి కానీ సాలగ్రామం కానీ అక్కర్లా. అసలు మొదటి పూజ యథార్థానికి సుబ్రహ్మణ్యుడికే ప్రారంభం. దీపం వెలిగించామనుకోండి, ఆ జ్యోతి సుబ్రహ్మణ్యుడు. పూజ పూర్తి చేసినప్పుడు నీరాజనం సుబ్రహ్మణ్యుడు జ్యోతి. కాబట్టి యజ్ఞం చేసామనుకోండి, అగ్నిని బ్రేల్చినప్పుడు సుబ్రహ్మణ్యుడు. ఇంకా కొత్తగా మూర్తి ఎందుకు? అసలు పూజ ప్రారంభిస్తే దీపం పెట్టకుండా ఎలా చేస్తావు? ఒకవేళ దీపం పెట్టకుండా ఎక్కడో ఉన్నాననుకోండి, నేను ఏదో ఊరు వెళ్ళాను, అక్కడ దీపాలు, ఒత్తులు, కుందులు, నూనె, ఆవు నెయ్యి ఇవన్నీ పట్టుకెళ్ళానుగా. అప్పుడు నేనేమంటాను? హే సూర్య భగవన్ తం ప్రత్యక్ష జ్యోతి అంటాను. నువ్వే జ్యోతి లోకానికి అని ఆయన్నే దీపంగా భావించి నమస్కరిస్తాను. కాబట్టి దీపం ఉన్నది కాబట్టి సుబ్రహ్మణ్యుడు ఉన్నట్టే. ఇక మిగిలిన 5 పూజలో ఉండాలి అంతే. కృష్ణాష్టమి వచ్చిందనుకోండి, విష్ణువే కృష్ణుడు. శ్రీరామనవమి వచ్చిందనుకోండి, విష్ణువే రాముడు. మహాశివరాత్రి వచ్చిందనుకోండి, శివుడు అక్కడే ఉన్నాడు. ఏదో దేవీ నవరాత్రులు వచ్చాయనుకోండి, అమ్మవారు అక్కడే ఉంది, సూర్యుడు అక్కడే ఉంటాడు. కానీ పూజలో మాత్రం మీరు గాణాపత్యులై ఉండవచ్చు, అంటే విఘ్నేశ్వరుణ్ణి ప్రధానంగా పూజించే వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మిగిలిన 4 లేకుండా విఘ్నేశ్వరుణ్ణి ఒక్కడనే పెట్టి పూజ చేయకూడదు. మరి పూజకి అమరిక అంటే పంచాయతనం పెట్టేటప్పుడు మీరు ప్రధానంగా ఎవరిని పూజిస్తారో, మీ సొంత నిర్ణయాలు కావవి. ఎవరిని ప్రధానంగా పూజ చెయ్యాలి అన్నది ఎప్పుడూ నా సొంత నిర్ణయం కాకూడదు. కులదేవత అని ఒక మాట ఉంటుంది. మా నాన్నగారు సింహాసనంలో ఒకరికి పూజ చేశారు, మా తాతగారు ఆయనకి నీరాజనం ఇచ్చారు, మా ముత్తాతగారు ఆయనకి నీరాజనం ఇచ్చారు. అందుకే సింహాసనం పెద్ద కొడుక్కి పంచుకోవలసిన అవసరం లేకుండా వచ్చేటటువంటి ఆస్తి. ఒక్క త్యాగరాజు గారి విషయంలో మాత్రం బరువు అని చెప్పి అన్నగారు పుచ్చుకోకుండా తమ్ముడికి ఇచ్చాడు. కాబట్టి అన్నగారు దాన్ని స్వీకరిస్తాడు సింహాసనాన్ని. ఒకడే కొడుకు అనుకోండి, గొడవేలేదు, అబ్బాయి తీసుకుంటాడు దాన్ని. కొడుకుండాను అంతకు అడుగుతారు, నీరాజనం ఇవ్వడం ఆగిపోకూడదు, లేకపోతే తీసుకెళ్లి ఏ నీళ్లలోనో కలిపేయాలి, దానికి ఇంకా పూజ చేసేవాళ్ళు లేడు కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఈ మూర్తులు 5 ఉంచుతారు. ఉంచినప్పుడు పరంపరాగతంగా ఏదో మా తాతగారు, మా ముత్తాతగారు, మా నాన్నగారు అందరూ శివ పూజ చేసేవాళ్ళు అనుకోండి, శివుణ్ణి మధ్యలో పెడతాం. ఇప్పుడు ఈ మిగిలిన 4 వాళ్ళకి ఒక క్రమం ఉంటుంది, ఎలా పెడితే అలా పెట్టకూడదు. మిగిలిన 4 కదండి, ఆయన్ని పైనెట్టేస్తాను, ఈయన కిందెట్టేస్తాను అనకూడదు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అలా ఉంచాలి. శివ పంచాయతనం అనుకోండి, శివుణ్ణి మధ్యలో పెట్టి శివుడికి వెనక భాగంలో కుడి చేతి వైపుకి విఘ్నేశ్వరుడు ఉంటాడు, ఎడం పక్కకి సూర్యుడు ఉంటాడు, విష్ణువు కింద ఉంటారు, ఇటు పక్కన అంబిక ఉంటుంది. అప్పుడు మొట్టమొదట అసలు శివ పూజ చెయ్యాలనుకోండి, ఈ 4 మిమ్మల్ని అనుమతించాలి. వీళ్ళు అనుమతించకుండా మీరు శివుడి పాదాల మీద పువ్వు వేయలేరు. కాబట్టి మొదట ఎవరిని అడగాలి? విఘ్నేశ్వరుణ్ణి అడగాలి. అయా సుముఖశ్చైకదంతశ్చకవిలోక జగన్నకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః అని పిలిచి, స్వామి శివుడి పాదాల మీద పువ్వులు వేసుకుంటాను, నన్ను అనుగ్రహించు. ఓ పువ్వు వేస్తారు. శివుడి ఆ విఘ్నేశ్వరుడి పాదాల మీద పువ్వులేసి తర్వాత సూర్యుడి పాదాల మీద పువ్వులేస్తారు. ప్రతి ఇంట సూర్యుడి పాదాల మీద పువ్వు పడాలి. ఇళ్లలో అనారోగ్యం ఎందుకు వస్తుంది అంటే 2 కారణాలు చెప్పింది శాస్త్రం. ఒకటి, ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేయడం, దాని చేత శరీరము వ్యాధిగ్రస్తం అయిపోతుంది, చాలా ఎక్కువగా వ్యాధులు వస్తాయి. కారణం ఏంటంటే జలాధిదేవత అయినటువంటి వరుణుడు ఎవరు బట్ట లేకుండా నీళ్లు పోసుకుంటారో ఆ శరీరము రోగగ్రస్తమగుగాక అని శపిస్తాడు. అందుకని వ్యాధులు వస్తూ ఉంటాయి. 2, సూర్యారాధన లేని కుటుంబాలకి అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. సూర్యారాధన చాలా కాలంగా ఎప్పుడూ చేయలేదనుకోండి, భయంకర వ్యాధులు పటమరిస్తాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రియమిచ్చేత్ హుతాశన. ఎవరు ఏదిస్తారో శాస్త్రం నిర్ణయించింది. ఎవరు తరచు యజ్ఞయాగాదులు చేస్తారో చేయిస్తారో వాళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది. ఎవడు సూర్యుడికి నమస్కారం చేస్తాడో వాడికి ఆరోగ్యం ఉంటుంది. ఎవడు శివారాధన చేస్తాడో వాడికి జ్ఞానం ఉంటుంది.
ఎవడు నారాయణుణ్ణి ఆరాధిస్తాడో వాడికి మోక్షం వస్తుంది. ఎవరు ఏది ఇస్తారన్న దాన్ని శాస్త్రం నిర్ణయం చేసింది. కాబట్టి సూర్య భగవానుడి పాదముల దగ్గర ఓ ఎర్రటి పువ్వు ఉంచాలి. తరువాత విష్ణువు పాదముల దగ్గర ఒక పువ్వు ఉంచి నమస్కారం చెయ్యాలి. తరువాత యువతలకు వచ్చి అంబిక పాదాల దగ్గర ఒక పువ్వు ఉంచి నమస్కారం చెయ్యాలి. ఒక్క కామకోటి మఠానికి మాత్రం నియమం వేరుగా ఉంటుంది. వాళ్ళు పూజ చేసేటప్పుడు చంద్రమౌళీశ్వరలింగానికి పక్కనే పెడతారు త్రిపుర సుందరిని. మీకు కనపడదు ఆ పళ్ళెం సరిగ్గా, కానీ చంద్రమౌళీశ్వరుని యొక్క సాలగ్రామానికి శివలింగానికి పక్కనే స్ఫటిక శివలింగానికి చేస్తారు. ఆ స్ఫటిక శివలింగానికి పక్కనే త్రిపుర సుందరి ఉంటుంది. ఎందుకని అంటే త్రిపుర సుందరికి చంద్రమౌళీశ్వరుడికి అభేదతత్వం పాటిస్తారు అక్కడ, అందుకని పక్కన ఉంటుంది. సామాన్యంగా మనం చేసే పూజలో అమ్మవారి పాదాల మీద పువ్వు ఉంచుతాం. అయ్యా యథార్థమునకు ఆ శివుడే మీరు. శివుడు ముందు మీ రూపంలో 4 వైపులా ఉన్నాడు. మీరు అనుమతిస్తే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళగలను, మీరు అనుమతించని నాడు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళలేను. నన్ను అనుమతించండి, అక్కడ కూడా పువ్వు వేసుకుని పూజ చేసుకోనా? నలుగురు ఇలా అన్నారనుకోండి, అప్పుడు మీరు వెయ్యగలరు. అంటే అభేదతత్వం వచ్చిందనుకోండి ఒకనాడు, అసలు ఆయనే ఇలా నలుగురిగా కూడా కూర్చుంటూ ఉంటాడు అన్న స్థితి వచ్చేసింది అనుకోండి, విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తూ తులసితో శివలింగానికి అర్చన చేస్తాడు. ఆయనే కదా ఈయన అంటారు. శివ సహస్రం చదువుతూ మారేడు దళాలతో విష్ణువు పాదాలని పూజ చేస్తారు. కట్టకడపటికి ఈ 5 ఒక్కటే, వేరు కాదు అన్న సమైక్యతాభావం ఏర్పడింది అనుకోండి, మళ్ళీ నీ సూర్యుని పూజ చేస్తాను, విష్ణువుని పూజ చేస్తాను, గణపతిని పూజ చేస్తాను, కొట్టుకోవడాలు ఉండవు. అందరూ మళ్ళీ ఒకటే అవుతారు. అది పూజతో ప్రారంభం అవ్వాలి. ఇది తీసుకొచ్చింది శంకర భగవత్పాదులు ఒక్కరే. అందుకు పంచాయతన పూజ తీసుకొచ్చారు. పంచాయతన పూజలో కూడా మళ్ళీ విగ్రహాలు అన్నాను అనుకోండి, ఇంకో ప్రమాదం వస్తుంది. మనస్సుకి ఒక అనురక్తి అని ఒక మాట ఉంటుంది. ఒక్కొక్క మూర్తిని చూస్తే వాడికి ఇష్టం. కొన్ని చోట్ల చూడండి, ఏదో సిరా పోసేసి కాగితాన్ని నలిపేస్తే ఎలా ఉంటుందో అలాంటి బొమ్మలు పెట్టి పెద్ద పెద్దగా పెడతారు. అవి ఏమిటో పెట్టిన వాడికి తెలియదు, చూసినా మనకి తెలియదు, కానీ ఎందుకో పెడతారు మనలాగా. ఎందుకు అంటే బహుశా ఇంకో రూపాన్ని పెడితే వచ్చినవాడు అలా ఎందుకు పెట్టామంటాడని అనుమానం ఉండే వర్తకం చేసేవాళ్ళు అలాంటివి పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి నేను 5 విగ్రహాలు పెట్టాను అనుకోండి, శివుడి విగ్రహం, విష్ణువు విగ్రహం, అంబిక విగ్రహం, గణపతి విగ్రహం, విష్ణువు విగ్రహం పెట్టి నా భార్యని పిలిచి పంచాయతనం పెట్టానే అన్నాను అనుకోండి, 5 విష్ణువు బాగున్నాడే అంటుంది చటుక్కని. ఎందుకని మీరు చూడండి, శివుడి పాదాల దగ్గర వేళ్ళు సరిగ్గా కనపట్టం లేదు. అది విష్ణువు అయితే ఆ గద, ఆ పువ్వు అన్ని బాగా చెక్కారండి, చాలా అందంగా ఉందంటుంది. ఇప్పుడు మనసు ఎక్కడ నిలబడింది? ఆయన బాగులేడండి, ఆయన పాదాలు బాగులేవండి, ఈయన బాగున్నాడండి అనేటప్పటికీ మళ్ళీ ఓటు ఎక్కువ ఓటు తక్కువ అయిందా లేదా? అందుకే మూర్తులు కూడా ఉంచరు పంచాయతన పూజలో. పళ్ళెంలో 5 మూర్తులు ఉండవు. మూర్తులకు బదులుగా భారతదేశాన్ని పూజా మందిరంగా తెస్తారు పూజ గదిలోకి. అది సిద్ధాంతం. ఎందుచేత యావత్ ప్రపంచానికంతటికీ కూడా పూజ గది భారతదేశం. మన ఇంట్లో మనం చల్లగా ఉండాలి. నా బెడ్రూమ్లో నేను హాయిగా పడుకోవాలి, నా హాల్లో నేను సంతోషంగా కూర్చుని నా కోసం వచ్చేవాళ్ళు నా మిత్రులు అయ్యి ఉండాలి, భగవంతుడి గురించి మాట్లాడేవాళ్ళు అయ్యి ఉండాలి. నా వంటింట్లో వండింది నేను భోజనాల గదిలో కడుపు నిండా తినాలి, నాకు జీర్ణం అవ్వాలి. నా ఇంట నేను నా భార్య గృహప్రవేశం చేస్తే నాకు 67 వచ్చేటప్పటికి నా కొడుకు వైపు నుంచి మనవణ్ణి, నా కూతురి వైపు నుంచి మనవణ్ణి, మనవరాళ్ళని కూడా చూసుకుని నలుగురిని దగ్గర పెట్టుకుని తాత తాత అని కళ్ళతోటి పీకుతుంటే ఆడుకోవాలి. ఈ వృద్ధికంతటికీ కారణం ఎవరు? పూజ గదిలో ఉన్న పరమేశ్వరుడు. ఆయన అనుగ్రహం వల్ల ఇవన్నీ పెరుగుతాయి. అలా ప్రపంచమంతా సుఖంగా దేని వల్ల ఉంటుంది? భారతదేశంలోని ఆరాధన వలన. ఇక్కడి ఆరాధన వైదికం కాకుండా తప్పిపోయిందనుకోండి, ప్రపంచమంతా అశాంతి వస్తుంది. పూజ గది పాడైపోతే ఇల్లు ఎలా అశాంతో, భారతదేశం పాడైతే ప్రపంచానికి అరిష్టం. పూజ గది సక్రమంగా ఉండాలి. పూజ గది సక్రమంగా ఉండాలి అంటే ఇది భారతదేశము పూజ గది అని నేను అన్నాను అనుకోండి. భారతదేశం పూజ గది అయితే భారతదేశంలో పూజా మందిరంలో విగ్రహాలని భగవంతుడు ఎలా పెట్టాడు, ఎక్కడెక్కడ పెట్టాడు అంటే ఆయనే పంచాయతనం పెట్టాడు. భగవంతుడే అసలు భారతదేశాన్ని మీరు పూజా మందిరం అనుకుంటే ఇక్కడ పంచాయతనం పెట్టాడు. పూజలో పంచాయతనం అన్నాను అనుకోండి, మొట్టమొదట గణపతి, విఘ్నేశ్వరుడు అంటేనే కదా ఎవరికైనా సంతోషం ముందు.
కాబట్టి విఘ్నేశ్వరుడు ఎక్కడుంటాడు అంటే కోయిల్కర్ అని గంగా నదికి పాట్నా నుంచి దగ్గరగా 20-25 కిలోమీటర్ల అవతలకు వెడితే గంగా సంగమం ఉంటుంది. అక్కడ ఆ కోయిల్కర్ అనబడేటటువంటి ప్రదేశంలో శోణభద్ర నది ప్రవహిస్తూ ఉంటుంది. తుంగభద్రల శోణభద్ర ప్రవహిస్తుంది. ఆ శోణభద్రలో స్నానం చేసి చేతులతో పైకెత్తితే సాలగ్రామాలు వస్తాయి. ఆ సాలగ్రామాలు మహాస్వామి వారు కామకోటి పీఠాధిపతులుగా ఉన్న రోజుల్లో స్నానానికి వెళ్ళి మునిగి తీస్తే ఒకటైనా గులకరాయి వస్తుంది. వారి చేతులతో పైకెత్తితే అన్ని గణపతి సాలగ్రామాలు వచ్చాయి. దోసిళ్ళు తీశారు ఆయన. ఆ సాలగ్రామం అక్కడుంది భారతదేశంలో ఉత్తరాన. రెండవది ఎక్కడుంది అంటే మనకి తంజావూరు దగ్గర కొల్లం అని చెప్పో ప్రదేశం ఉంది. ఆ కొల్లం దగ్గర స్ఫాటికం సూర్య సాలగ్రామం తెల్లగా ఉంటుంది. తెల్లటి సూర్య సాలగ్రామాలన్నీ తంజావూరు పక్కన ఉన్నటువంటి కొల్లంలో దొరుకుతాయి. అక్కడ సూర్య సాలగ్రామాలు ఉన్నాయి. అంబిక గూడూరు దగ్గర ప్రవహించేటటువంటి ఆ సువర్ణముఖరి నది, అందులో బంగారు తీగ కనపడుతూ ఉంటుంది సాలగ్రామంలో. ఆ బంగారు తీగ కనపడేటటువంటి సాలగ్రామం అమ్మవారి సాలగ్రామం. అందుకే ఒక్కొక్క సాలగ్రామం చూసేటప్పటికే తెలుస్తుంది. నృసింహ సాలగ్రామం, సుదర్శన సాలగ్రామం అవి కూడా ఉంటాయి. ఆ సాలగ్రామం గూడూరు దగ్గర ఉంది. నేపాల్ గండకీ నదిలో విష్ణు సాలగ్రామాలు దొరుకుతాయి. భారతదేశానికి మధ్యలో నర్మదా బాణలింగాలు, నర్మదా బాణసాలగ్రామాలు భారతదేశానికి మధ్యలో దొరుకుతాయి. అంటే అసలు భారతదేశమే ఒక పూజా మందిరం అయితే మధ్యలో ఉన్నవాడు ఎవరు? పరమశివుడు. అంటే ప్రధాన దేవత పరమశివుడు. అందుకే జ్యోతిర్లింగాలు చుట్టూ అన్నీ ఉంటాయి. శివాలయంలో శైవాగమానికి దేవాలయాలు ఎలా ఉండాలో అలా జ్యోతిర్లింగాలు అన్నీ ఉంటాయి మళ్ళీ శ్రీశైలం దగ్గర నుంచి. అందుకే శంకరాచార్యుల వారు పూజా మందిర దర్శనంగా, ఒక దేవాలయానికి ఉపాలయాల దర్శనంగా 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసి 12 జ్యోతిర్లింగ స్తోత్రం ఇచ్చారు. అందుకే ఇప్పుడు పరమశివుడు ప్రధానమూర్తిగా ఉంటాడు. అందుకే నేపాల్ దగ్గర పశుపతినాథ్ వరకు ఆయన వైభవమే ప్రకాశిస్తూ ఉంటుంది. 12 జ్యోతిర్లింగములుగా ఉంటాడు సోమనాథ్ దగ్గర నుంచి. చుట్టూ 4 మూర్తులు సాలగ్రామాలు తనంత తాను వెలిశాయి. ఇప్పుడు భారతదేశం ఒక పూజా మందిరము. సహజముగా ఎక్కడ ఏ ఉండాలో పరమేశ్వరుడే పెట్టి చూపించేశాడు, ఇలా ఉండాలి నీ పూజా మందిరం అని. ఒకవేళ నేను విష్ణు భక్తుడని అనుకోండి, ఏమీ తప్పు లేదు. నేను విష్ణువుని మధ్యలో పెట్టుకోవచ్చు. ఏమండి అయితే శివుణ్ణి తీసేసి విష్ణువుని పెట్టకూడదా అని అనకూడదు. ఇద్దరూ ఒక్కటే, చక్కగా విష్ణువుని పెట్టుకోవచ్చు. ఏం తప్పేం లేదు దాంట్లో. పరంపరాగతంగా మీ పెద్దలు విష్ణువుని ఆరాధించిన వాళ్ళైతే చక్కగా విష్ణువుని మధ్యలో పెట్టి నలుగురిని చుట్టూ పెట్టుకోవచ్చు. అంబికని ఆరాధించిన వారైతే అంబికని మధ్యలో పెట్టి 4 చుట్టూ పెట్టచ్చు. తప్ప నా తరం దగ్గరికి వచ్చేటప్పటికి అవన్నీ ఎత్తి కట్టేసి కొత్తగా వస్తున్నవి ఏవో తీసుకొచ్చి అందులో పెట్టి మిగిలిన వాళ్ళని ఏట్లో పారేయకూడదు. ఆ హక్కు నీకు లేదు. పరంపరాగతంగా వచ్చినదేదో అది కులదైవం. ఇష్టదైవం అనొక మాట ఉంటుంది. నేనే ఉన్నాననుకోండి, పరంపరాగతంగా ఏదో ఉదాహరణకి చెప్తున్నా, నేను నిజంగా అలా ఉన్నానా లేదా అనేటటువంటిది సత్యమా అసత్యమా అన్నదానితో సంబంధం ఇక్కడ లేదు, దాని చర్చ కాదు. నేను శివభక్తుడని అనుకోండి, మా ఇంట్లో సాలగ్రామాలు 5 సాలగ్రామాల్లో మధ్యలో శివుడు ఉన్నా, నాకు రామచంద్రమూర్తి అంటే విశేషమైన అనురక్తి అనుకోండి, అప్పుడు ఇష్టదైవం రామచంద్రమూర్తి అంటారు, కులదైవం పరమశివుడు. ఇప్పుడు ఏడుస్తూ పూజ చేయకూడదు. ఏమిటో నాకు రాముడు అంటే ఇష్టం, నా కర్మ నీకు పూజ చేయాల్సి వచ్చిందని అననుకూడదు. శివుణ్ణి తీసి రాముణ్ణి పెట్టనూకూడదు. నేనేమనాలంటే, ఓ శివ మీరే రాముడు, మీకు రాముడికి అభేదమా అని కులదైవమునందు ఇష్టదైవాన్ని చూడాలి, ఇష్టదైవమునందు కులదైవాన్ని చూడాలి. తప్ప వేరు చేసి మాట్లాడకూడదు. ఇది పంచాయతన వ్యవస్థ. అందుకే మూర్తులను పెట్టారనుకోండి పళ్ళెల్లో 5ను, మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. అయ్యా శివుడి కన్నా విష్ణువు బాగున్నాడండి, విష్ణువు కన్నా విఘ్నేశ్వరుడు బాగున్నాడండి, నేను ఏదో మీకు ఉదాహరణకి సూర్యుడిని పెట్టండి అన్నాను అనుకోండి, ఇంకా అక్కడి నుంచి సూర్యుడి మూర్తి ఎక్కడ అమ్ముతారండి, ఎలాంటిది కొనుక్కోవాలండి, ఏ ఊళ్ళో అమ్ముతారండి అని నన్ను తినేయకూడదు ఫోన్ చేసి ఇంటికి వచ్చి. దాని అర్థం ఏమిటి? మూర్తికి కూడా లొంగకుండా మనస్సు నిలబడాలి అంటే యథార్థమునకు సాలగ్రామములను ఆరాధిస్తారు. ఈశ్వరుడు ఎలా పెట్టాడో అలా మనం పెట్టుకుంటాం.
అంటే దాని అర్థం ఏమిటి? శోణభద్రా నదిలో దొరికేటటువంటి సాలగ్రామాన్ని తీసుకొచ్చి గణపతి సాలగ్రామం అని పెట్టుకుంటావు. అలాగే ఆ కొల్లం దగ్గర తంజావూరు దగ్గర నుంచి సూర్యసాల గ్రామాన్ని తీసుకొచ్చి సూర్యసాల గ్రామాన్ని పెట్టుకుంటావు. గూడూరు దగ్గర ఉన్న సువర్ణముఖరి నది నుంచి సాలగ్రామాన్ని తీసుకొచ్చి అమ్మవారు అని పెట్టుకుంటావు. నేపాల్ గండకీ నది నుంచి సాలగ్రామాన్ని తీసుకొచ్చి విష్ణువు అని పెట్టుకుంటావు. నర్మదా బాణలింగాన్ని తీసుకొచ్చి ఆ సాలగ్రామాన్ని మధ్యలో ఉంచుకొని శివసాలగ్రామాన్ని ఉంచుతావు. కాదు, నువ్వు పరంపరాగతంగా పెద్దల చేత మధ్యలో ఏదో అమ్మవారినో విష్ణువునో సూర్యున్నో గణపతినో ఆరాధించిన వాడవైతే వాళ్ళని మధ్యలో ఉంచుతావు. ఉంచి మిగిలిన స్థానాలు మన ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు. పంచాయతన వ్యవస్థ అని ఎవరు మధ్యలో ఉంటే మిగిలిన నలుగురు ఎలా ఉండాలో శాస్త్రంలో నిర్వచనం చేశారు. అలా పెట్టాలి. పెట్టి ఇప్పుడు నలుగురి ద్వారా 5వ వాడి దగ్గరికి చేరుతున్నావు. ఇప్పుడు దెబ్బలాడుకోవడానికి అవకాశం ఎక్కడుంది? నేను అమ్మవారి భక్తుడిని, మీరు శివభక్తుడు, కొట్టుకోక్కర్లేదు. ఆవిడ అనుగ్రహం ఉంటే ఆయన దగ్గరికి ఎడతాను, ఆయన అనుగ్రహం ఉంటే ఆవిడ దగ్గరికి ఎడతాను. కాబట్టి అందరూ ఏమయ్యారు? మళ్ళీ అనేకత్వమునందు ఏకత్వము సంభవించింది. ఇది శంకర భగవత్పాదులు సాధించినటువంటి అద్భుతం. ఆయన ఏదో సొంతంగా ప్రవేశపెట్టలేదు. వేదాంతర్గతమైనటువంటి పంచాయతన పూజా విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చి పునరుద్ధరించి, ఇలా దెబ్బలాడుకోకండిరా మీరు, ఈ 5 పూజ చెయ్యండి, 6 తప్ప 7వది నీకు అక్కర్లేదు. పట్టుకున్నవి చిన్న చిన్న దేవతా స్వరూపాలు, అవి నీకు పెద్ద పెద్దవి తీసుకొచ్చి ఇవ్వలేవు. ఈ 6టిని పట్టుకో. షణ్మత స్థాపనాచార్యులయ్యారు. పంచాయతన పూజా వ్యవస్థని ప్రవేశపెట్టారు. గృహస్థులకి సంబంధించినంత వరకు ఈ పూజా వ్యవస్థ చేత, ఈ షణ్మత స్థాపనాచార్యులైన కారణం చేత మనందరి యొక్క జీవితాలలో ఉపాసన అనేటటువంటి మాటకి నిర్వచనం చేసి సరి అయిన మార్గాన్ని ఉద్బోధ చేశారు. అసలు పూజ ఎలా చేసుకోవాలండి? ఎంతమంది ఉండాలండి? ఎవరిని పూజా మందిరంలో పెట్టుకోవాలి, ఎవరిని పెట్టుకోకూడదు, ఎలా పూజ చేయాలి అంటే, శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి పంచాయతన పూజ చేస్తే నీ ఇల్లు సుఖశాంతులతో ఉంటుంది. అందరికీ పూజ అందిపోతుంది. అంతే, అందిపోయేటట్టుగా పంచాయతన పూజా వ్యవస్థని స్థిరీకరించారు. అది పంచాయతనమై గృహస్థులకి పనికొస్తుంది. మరి సన్యాసుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ, గృహస్థు దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ వరకే భేదం. సన్యాసి దగ్గరికి వెళ్ళేటప్పటికి పట్టుకున్నటువంటి దండానికి గుడ్డ ఎలా కట్టాలన్న దగ్గర నుంచి సంప్రదాయ భేదాలు ఉంటాయి. చేత్తో దండం పట్టుకుంటారు. పట్టుకున్న దండానికి పైన ఓ తెల్లటి గుడ్డ ఒకటి చుడుతూ ఉంటారు. ఆ గుడ్డ ఎంత చుట్టాలి, ఎటు నుంచి ఎటు చుట్టాలి దగ్గర నుంచి సంప్రదాయ భేదాలు ఉన్నాయి. ఉన్నప్పుడు భారతదేశంలో శంకర భగవత్పాదులు అవతరించిన రోజుల్లో ఏమైందంటే, అసలు సన్యాసులందరినీ నియంత్రించడానికి కూడా ఒక వ్యవస్థ లేదు. ఎవరు ఏదో తెలియదు. ఒక్కొక్కడిది ఒక్కొక్క సమూహం. మేము ఇదిగో ఈ సంప్రదాయం అండి, మేము ఆ సంప్రదాయం అండి, ఒకడికి పొసగేది కాదు. అటువంటి స్థితిలో సన్యాస వ్యవస్థనంతటినీ కూడా శంకర భగవత్పాదులు మళ్ళీ వర్గీకరించారు, తీర్చిదిద్ది మళ్ళీ 10 మంది సన్యాసుల కింద వర్గీకరించారు. దశనామి సన్యాసులు అంటారు. గుర్తు పట్టడానికి వీలుగా ఏం చేశారంటే, సన్యాసనామం ఏముంటుందో దీక్షానామం అంటారు. సన్యాసం ఇచ్చినప్పుడు దీక్షానామం ఇచ్చి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు తీసేస్తారు. అందుకే ఉపనయనం చేసేటప్పుడు చౌలము అని ఒకటి ఉంటుంది. అసలు నిజానికి ఉపనయనం చేసినప్పుడు చేయకూడదు. అది ఉపనయనానికి ముందు చేస్తారు చౌలం. ఇప్పటికీ మీరు కాంచీపురం వెళ్ళినప్పుడు శివాస్థానం లాంటి ప్రదేశాలకు వెళితే దాని వెనక కొన్ని ఇళ్ళు ఉంటాయి. పరమ సంప్రదాయ నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణ కుటుంబాలు ఉంటాయి. అందులో వాళ్ళు చౌలం చేస్తారు. చౌలము అంటే 5వ ఏడు వచ్చేటప్పటికి పిలక పెడతారు. ఆ పిలక పెట్టింది మళ్ళీ ఎప్పుడు తీసేయాలి అంటే, ఒక్క సన్యాసాశ్రమ స్వీకారం చేస్తే పిలక తీస్తారు. శిఖా పరిత్యాగం లేదనుకోండి, ఏదైనా పొరపాటున శిఖ పోయిందనుకోండి, దర్భ కట్టుకుంటే తప్ప పంక్తిలో కూర్చొని సంప్రదాయ పంక్తుల్లోకి అనుమతించరు. కాబట్టి చౌలం చేసి పిలక పెడతారు. చౌలం చేసి పిలక పెట్టిన దగ్గర నుంచి ఉచ్చారణ నేర్పుతారు. అయితే ఉపనయనం చేశాక వాడికి సంధ్యావందనం చేసుకోవడానికి 6 నెలలు పడుతుంది. వాడికి వెంటనే ఉచ్చారణ పట్టుకోవడం నేర్పుతారు. చౌలం ఒక సంప్రదాయం. అది లేదు కాబట్టి ఉపనయనంలో ఏం చేస్తారంటే చౌలం కూడా చేస్తారు. మళ్ళీ అసలు చౌలం లేకుండా ఉపనయనం ఏమిటి, అందుకని చౌలం చేస్తున్నామండి అంటారు. అదేమిటో కూడా తెలియకపోతే మనంత అదృష్టవంతులు లేరు, వేరు విషయం అనుకోండి. కాబట్టి
శంకర భగవత్పాదులు సన్యాసుల యొక్క వ్యవస్థని దశనామి సన్యాస వ్యవస్థ అని మార్చారు. మార్చినప్పుడు పేరు చివర ఆ పేరుని కలుపుకుంటారు. గురువు గారు ఇచ్చినటువంటి దీక్షానామాన్ని కలుపుతారు. ఆ దీక్షానామాల్ని 10 పెట్టి 10 రకాలుగా సన్యాసుల యొక్క సంప్రదాయ వ్యవస్థనంతటినీ కూడా వర్గీకరించారు. అవే నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను ఎప్పుడో చదివింది ఆ దశనామి సన్యాస వ్యవస్థ గురించి. పర్వతము, పర్వత, గిరి, వన, అరణ్య, సాగర, తీర్థ, ఆశ్రమ, పూరి, భారతి, సరస్వతి 10. ఆ 10 నామాలు ఇచ్చారు శంకరాచార్యుల వారు. వాటిని దశనామ సన్యాస వ్యవస్థ అంటారు, దశనామి వ్యవస్థ అని. అందుకే ఇప్పటికీ మీరు చూడండి సన్యాసుల పేరు చివర ఇవే ఉంటాయి. చంద్రశేఖరేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి, చంద్రశేఖర భారతి, నృసింహ భారతి, కొన్ని చోట్ల పూరి, కొన్ని చోట్ల గిరి, అరణ్య, ఆశ్రమ, తీర్థ, సాగర. ఇవి శంకరాచార్యుల వారు పెట్టినటువంటి వ్యవస్థ. శంకర భగవత్పాదులు పెట్టినటువంటి ఈ వ్యవస్థనంతటినీ కూడా పృథివీతరాచార్యుల వారని ఉండేవారు. శంకరాచార్యుల వారే కాదు బ్రహ్మసూత్ర భాష్యం చేసింది. శంకర భగవత్పాదులకి ముందు ఎందరో చేశారు బ్రహ్మసూత్ర భాష్యం. కానీ వ్యాసుడు అంగీకరించలేదు. ఇది నా హృదయానికి చెందినది కాదు, వాళ్ళకలా అనిపించింది, నేను అంగీకరించని ఈ భాష్యాలన్నాడు. వ్యాసుని చేత అంగీకరింపబడని భాష్యములలో ఒక భాష్యము పృథివీతరాచార్యుల వారు చేసిన భాష్యం. వారు అద్వైత సంప్రదాయములకే చెందినవారు. శంకరాచార్యుల వారి కన్నా వయసులో పెద్దవారు. వారు శంకరాచార్యుల వారి చేత వాదనలో ఓడింపబడ్డారు. ఓడింపబడి శంకర భగవత్పాదులకి శిష్యులైపోయారు. వారు ఈ దశనామి సన్యాస వ్యవస్థనంతటినీ కూడా సిద్ధాంతీకరించడం శంకరులు చేస్తే వ్యవస్థని బాగా సువ్యవస్థితం వారు చేశారు. అందుకే దశనామి సన్యాస వ్యవస్థకి పృథివీతరాచార్యుల వారు సంప్రదాయ గురువు అంటుంటారు. అది కారణం. శంకర భగవత్పాదుల యొక్క అవతారం లేకపోతే అసలు అయోమయం అన్నది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండేదో మీరు చూడండి. అది శంకర భగవత్పాదుల యొక్క అవతారంలో ఉన్న విశేషం. అసలు శంకరుల వాంగ్మయం పక్కన పెట్టండి, సౌందర్యలహరి, శివానందలహరి ఇవన్నీ పక్కన పెట్టండి. వ్యవస్థను నిర్మించుట, ఆర్గనైజింగిబిలిటీస్ అంటుంటారే ఇంగ్లీష్లో, అసలు అవి ఎవరిని మాట్లాడినా శంకరుల తర్వాతే. ఇప్పటికీ ప్రపంచ వాంగ్మయంలో ఎవరో పనికి మాడిన వాడి కారుకూతలు వదిలేయండి, శంకరుల గురించి ఎవరైనా మాట్లాడితే ప్రపంచంలో ఒకటే మాట అంటారు. ఏమంటారంటే ఆయన అంతటి తెలివైన వాడు, ఆయన అంతటి దక్షతతో సమాజమును నడిపించగలిగిన వాడు, అంతటి వ్యవస్థని చేయగలిగినటువంటి సమర్థుడు ప్రపంచమునందు ఇక పుట్టలేదు, ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానంటారు. ఎందుచేతంటే ఆయన అటువంటి దార్శనికులు. ఆయన లేనినాడు అసలు ఎక్కడుంది చెప్పండి నాకు ఈ వ్యవస్థ అంతా ఐకమత్యం అవడానికి ఎక్కడున్నాయి కారణాలు? ఎవరు చూసినా ఏదో ఒక కారణం చెప్పి విడగొట్టిన వాళ్లే. ఒక్క శంకర భగవత్పాదులే అందరినీ కలిపారు, సమైక్యతని సాధించారు, అందరినీ ఉద్ధరించారు. శంకర భగవత్పాదులు 4 పీఠాలు పెట్టారనుకుంటుంటారు, కాదు, అవి పరంపరాగత పీఠాలు. ఒకానొకప్పుడు భారతదేశంలో శంకర భగవత్పాదులు అవతరించినప్పుడు ధూమశకటములు లేవు. ధూమశకటం అంటే రైళ్లు కానీ ఉత్తరాలు పట్టుకెళ్ళే వ్యవస్థ కానీ ఇవేం లేవు. లేనప్పుడు కేవలం 4 పీఠాలు పెడితే ధర్మ ప్రచారం ఎలా జరుగుతుంది? ఇవన్నీ ఎలా నడుస్తాయి? అందుకే శంకరులు స్థాపించినటువంటి పీఠములు అసంఖ్యాకములు. మీకు అందుకే ఇప్పటికీ శంకర భగవత్పాదులు పెట్టారండి ఈ పీఠం అంటారు. మీరు ఎక్కడికైనా వెడితే త్రిశూర్ వెళ్ళారనుకోండి, 5 పీఠాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి వేద పాఠశాలగా మారిపోయింది. 5 పీఠాలు ఉన్నాయి. వారణాసి వెడితే 5 పీఠాలు ఉన్నాయి. అందులో సుమేరు పీఠము, పాదుకా పీఠము అని 2 పీఠాలు. ఆ 2 పీఠాల్లోనూ శంకర భగవత్పాదులు కూర్చుని బ్రహ్మసూత్ర భాష్యం చేశారు. ఆ బ్రహ్మసూత్ర భాష్యం పాఠాలు చెప్పారు. పద్మపాదాచార్యుల వారికి పాఠాలు నేర్పారు. అక్కడే కూర్చున్నారు శంకర భగవత్పాదులు. మీరు అలాగే రామేశ్వరంలో ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళండి శంకరులు పెట్టినటువంటి పీఠములు కనపడతాయి. అలాగే శంకర మఠములని కొన్ని ఉన్నాయి. శంకర మఠం అంటారు. హైదరాబాద్ నల్లకుంటలో శంకర మఠం, మనకి కూడా కాకినాడ పట్టణంలో శంకర మఠం ఉంది, రామారావుపేటలో. శంకర మఠం అన్న మాటకి అర్థం ఏమిటంటే శంకరుల యొక్క విధానములు ఏమిటి, సిద్ధాంతములు ఏమిటి అన్నదాన్ని ప్రచారానికి కేంద్రములుగా నిలబడతాయి. గృహస్థైనా సరే శంకర మఠంలో కూర్చుని శంకరులు చెప్పిన మాటలు చెప్తూ వెడుతూ ఉంటే ప్రజలలో అయోమయం పోతూ ఉంటుంది.
అందుకని శంకర మఠాలు దీనికి అంతటికీ కూడా హేతువులయ్యాయి. మీరు ఏ పెద్ద పెద్ద ఊళ్ళు చూడండి, మా ఊళ్ళో శంకర మఠం ఉందండి అంటారు. హైదరాబాద్ వెళ్ళండి శంకర మఠం ఉంటుంది, విజయవాడ వెళ్ళండి శంకర మఠం ఉంటుంది. లేకపోతే అనంతపూర్ శంకర మఠం వాళ్ళు నన్ను ఎన్ని మాటలు ఆహ్వానించారో పాపం. ఇప్పటికీ అనేక చోట్ల శంకర మఠాలు ఉన్నాయి. పీఠాలు 4 కాదు, ఎన్నో చోట్ల పెట్టారు. కానీ ఆ 4 పరంపరాగతంగా సన్యాసులు జగద్గురువులుగా వస్తుండాలని శంకరుడు సంకల్పం చేశారు కాబట్టి నిలబడ్డాయి. నిజంగా దార్శనికులై శంకరులు అన్ని పీఠాలు పెట్టబట్టి తర్వాత వచ్చిన వాళ్ళలో విద్యారణ్య స్వామి వారు పెట్టారు అనేక పీఠాలు. పెట్టిన కారణం చేత విదేశీయుల యొక్క దురాక్రమణలలో పతనమైపోయిన వాటిల్లో మొదటివేవి అంటే శంకరాచార్యుల వారు పెట్టినటువంటి మఠాలే. ఎందుకో తెలుసా? అవి పోతే తప్ప సనాతన ధర్మాన్ని పడగొట్టడం సాధ్యం కాదని మఠ ప్రాంగణాల్ని నాశనం చేశారు. తర్వాత దేవాలయాల మీద దృష్టి పెట్టారు. అందుకే కాశీ ఎన్ని మాటలు దెబ్బతిందో, రాముడు పుట్టిన అయోధ్య ఎన్ని మాటలు దెబ్బతిందో, కృష్ణుడు పుట్టిన మధుర ఎన్ని మాటలు దెబ్బతిందో. కాబట్టి అయినా నిలబడింది సనాతన ధర్మము అంటే అది శంకర భగవత్పాదుల యొక్క దార్శనికత, వారి దూరదృష్టి. వారి దూరదృష్టి వలన నిలబడింది సనాతన ధర్మం. వేదం నిలబడింది ఆ అనుసృతంగా. అలా వేదం నడుస్తోంది అంటే దీనికి అంతటికీ కూడా ఈ వైభవం అంతా కూడా శంకర భగవత్పాదులకి చెల్లుతుంది. ఇక్కడతో పోనీ వదిలిపెట్టేశారా శంకరాచార్యుల వారు అంటే వదిలిపెట్టలేదు. వారు అనేక చోట్ల దేవాలయాల నిర్మాణం చేయించారు స్వయంగా. ఇక్కడ దేవాలయం ఉండాలని భారతదేశంలో అలా దేవాలయాలు ఉండాలి అని చెప్పి ఎక్కడెక్కడ కళ్ళు మూసుకుంటే దివ్య దృష్టితో ఇక్కడ ఈ దేవాలయం ఉంది అని కనిపెట్టినటువంటి పరమ సమర్థులు, శిథిలమైపోయింది అని మళ్ళీ పునర్నిర్మాణాలు చేయించిన వారు, చక్రప్రతిష్టలు చేయించిన వారు, విశేష తేజోమూర్తుల యొక్క తేజస్సు తగ్గించిన వారు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదుల తర్వాత మళ్ళీ అంతటి శక్తివంతులు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. వారు శ్రీకాళహస్తి వెడితే, మన రాష్ట్రంలో విషయం కాబట్టి మనవి చేస్తున్నాను, వారు శ్రీకాళహస్తి వెడితే కళ్ళు మూసుకుని ధ్యానం చేశారు. ధ్యానం చేసి చెప్పారు, ఈ ఎదురుగుండా కొండ ఉంది, ఆ కొండని మీరు తొలిచి చూడండి, కళ్యాణమూర్తులు చెక్కబడి ఉన్నాయి, కొన్ని శతాబ్దాల క్రితం కొండ వెనక ఉన్నాయి, కప్పబడిపోయాయి, అవన్నీ తొలగించండి అన్నారు. వారు అక్కడే ఉండగా తొలగించారు. అన్నీ తొలగిస్తే కొండ మీద పరమశివుని యొక్క కళ్యాణమూర్తులు చెక్కబడినటువంటిదంతా బయటికి వచ్చింది. మన దురదృష్టం ఏమిటంటే ఇవాళ శ్రీకాళహస్తి పట్టణానికి వెళ్ళిన వాళ్ళకి కనీసం అక్కడ అది ఉందని, అది దర్శనం చెయ్యొచ్చని కూడా అవకాశం లేదు. ఎక్కడా ఒక్క బోర్డు కూడా లేదు. అంత గొప్పగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ మీరు దక్షిణామూర్తికి ఎదురుగుండా ఉండేటటువంటి ద్వారంలోంచి వెడితే అక్కడ నిలబడి అడిగితే, అయ్యా ఇక్కడ ఎదురుగుండా ఏదో కొండ ఉందిట, కొండ మీద పరమశివుని కళ్యాణమూర్తులు ఉంటాయిట, కామకోటి పీఠాధిపతులు మహాస్వామి వారు అది ఉంది అని కనిపెట్టారట, ఎక్కడా అని అడిగితే చెప్తారు. ఆ ప్రాంతం అంత సౌకర్యంగా ఉండదు నడవడానికి. కొంచెం జాగ్రత్తగా ఈ వేటి మీద కాలు వేయకూడదో అటువంటి వాటి మీద కాలు వేయకుండా జాగ్రత్త పడి వెళ్ళి మెట్లు ఎక్కితే మెట్ల మించి చూస్తే ఎదురుగుండా కొండ మీద కనపడతాయి ఆ మూర్తులన్నీ. అవన్నీ మహాస్వామి వారి ధ్యానంలో దర్శనం చేసినవి. వారే ఇది అప్రదక్షిణ క్షేత్రం, రాహుకేతు పూజలు ఇక్కడ నడిస్తే లోకులకు రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గుతుంది, అందుకే ఈ క్షేత్రంలోకి ప్రదక్షిణంగా వెళ్ళరు, అప్రదక్షిణంగా వెడతారు అని నిర్ణయం చేశారు. ఇక్కడ స్థలవృక్షం బహుబిల్వం అని నిర్ణయం చేసిన వారు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారే. ఇక్కడ గిరి ప్రదక్షిణ ఉంది అని చెప్పిన వారు కూడా వారే. వారు ఏదైనా క్షేత్రానికి వెళ్ళి కళ్ళు మూసుకుంటే ఆ క్షేత్రానికి సంబంధించినవి ఎక్కడున్నాయో చెప్పేవారు, వారికి దర్శనం అయ్యేది. వారు శ్రీకాళహస్తిలోనే కూర్చుని ఒకప్పుడు చెప్పారు, ఇక్కడ నుంచి మీరు ఫలానా దిక్కుగా వెడితే సువర్ణముఖరి నదిలో ఒక చోట అర్ధనారీశ్వర విగ్రహం ఉందని చెప్పారు. అర్చకులకు కూడా తెలియదు. అటుగా వెడితే సువర్ణముఖరి నదిలో అర్ధనారీశ్వర మూర్తి బయటపడింది. వారు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని విషయాలు బయట పెట్టేవారో ధ్యానంలో చూస్తే చాలు చెప్పగలిగి ఉండేవారు. వారి అంతటి గొప్పగా శిల్పాల మీద ఉన్నటువంటి ఆ చెక్కడాలు, శాసనాలు పరిశీలించిన వారు ఎవరు ఉండరు. అంతవరకు ఎందుకండి, కామకోటిలో దుర్గమ్మ తల్లి గుడి ఖాళీగా ఉండేది, విగ్రహం ఉండేది కాదు. వారు ఒకసారి ఆ గుడిలోకి వెళ్ళి కూర్చుని ధ్యానం చేశారు. ఇక్కడ అష్టభుజి అయిన దుర్గ ఉండాలని ప్రతిష్ఠ చేయించారు.
ప్రతిష్ఠ చేయించినప్పుడు అక్కడ రాళ్ళన్నింటినీ మారుస్తున్నప్పుడు ఒక రాయి దొరికింది. దాని మీద ఒక సిద్ధుడు ఒకప్పుడు ఇక్కడ అష్టభుజి దుర్గని పెట్టి ధ్యానం చేశాడు. ఈ దుర్గమ్మ క్షేత్రంలోకి వచ్చి నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు గంట అనుకుంటాను, కట్టినట్టయితే సమస్తమైన ఈప్సితములు సిద్ధిస్తాయని ఉంది ఆ రాతి మీద. అసలు ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు అది ఉందని. ప్రదక్షిణం చేస్తుంటే కోనేటి పక్కకుంటుంది అష్టభుజి దుర్గ. దాన్ని వెలుగులోకి తెచ్చిన వారు మహాస్వామి. ధ్యానంలో ఉండి కంచిలో ఎన్ని చోట్ల శివలింగాలు ఉన్నాయో చెప్పారు. ఒక్కొక్క ఇల్లు కడుతుంటే నువ్వు పునాది తవ్వినప్పుడు శివలింగం వస్తుంది, భద్రం చెయ్యని చెప్పారు. పునాది తవ్వుతుంటే శివలింగాలు బయటపడ్డాయి. అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. మళ్ళీ శంకరాచార్యుల వారి అవతారమైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. కాబట్టి శంకర భగవత్పాదులు అనేక దేవాలయాల నిర్మాణానికి హేతు. చిదంబరం క్షేత్రం పరమాద్భుతం. దక్షిణ చిదంబరాన్ని మళ్ళీ ఉత్తర చిదంబరం అన్న పేరుతో ఒక ఐశ్వర్యవంతుడి చేత మళ్ళీ చిదంబర క్షేత్రాన్ని కట్టించింది మహాస్వామి వారి. శంకరాచార్యుల వారు అనేక మంది దేవతల యొక్క తేజస్సుని మనం తట్టుకోలేకపోతుంటే ఆ తేజస్సుని తగ్గించారు. అది ఎవరు చెయ్యలేరు. ఎందుచేత అంటే చాలా మంది ఒక పొరపాటు మాట అంటుంటారు, ఉగ్రకళ అంటారు. ఉగ్రకళ కాదు. ఆ దేవత అక్కడ స్వయంభూగా వెలిసినప్పుడు ఇంత తేజస్సుతో నేను ఉండాలి అని నిర్ణయించుకుంది. ఆ తేజస్సుని తట్టుకోగలిగిన శక్తి అప్పుడు ఉండేది ప్రజలకి. ఎందుకుండేదంటే ఉపాసనా బలం, ధర్మం వల్ల తట్టుకునేవారు. ఇప్పుడు నా కళ్ళు ఒకప్పుడు ఈ కళ్ళజోడు లేకుండా చదివేవి. ఈ కళ్ళజోడు లేకుండానే నేను వ్రాసేవాడిని. ఒక 7-8 సంవత్సరాల క్రితంలో ఉంది నాకు ఈ కళ్ళజోడు వచ్చింది. ఇప్పుడు నేను ఈ కళ్ళజోడు లేదనుకోండి, నాకు ఇది ఇక్కడ ఏముందో నాకు కనపడదు. సభలో కూడా అలికేసినట్టు ఉంటుంది నేను కళ్ళజోడు తీసేస్తే. అంటే ఇప్పుడు నా కంటికి చూడగలిగినటువంటి శక్తి క్షీణించిపోయింది. అలాగే ఉపాసన, అనుష్ఠానము, ధర్మము లుప్తమైపోతే దేవతల యొక్క తేజస్సు ముందు నిలబడగలిగిన శక్తి తగ్గిపోతుంది. అప్పుడు లెక్క కడతారు ప్రజల యొక్క తేజస్సు ఎంత తగ్గిపోయింది, అనుష్ఠాన బలం ఎంత పోయింది, మూర్తిలో తేజస్సు ఎంత ఎక్కువ ఉండిపోయింది. ఇప్పుడు ఆ తేజస్సుని తగ్గించేయాలి, కొంత తేజస్సు తీసేయాలి. తీసేసిన తేజస్సు ఏం చేయాలి? దాన్ని తీసుకొచ్చి వదిలేయకూడదు లోకం మీదకి. దాన్ని కూడా మళ్ళీ లోకక్షేమానికే వినియోగించాలి. ఎలా వినియోగించాలి? అది అందరూ చేసే ప్రక్రియ కాదు. శంకర భగవత్పాదులు చేశారు. జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారి ముందు నిలబడలేకపోయేవారు ఎవరు. అప్పుడు గణపతి విగ్రహాన్ని పెట్టారు. అయినా కూడా ఆమె తేజస్సును తట్టుకోలేకపోయారు. అంటే ఉగ్రకళ అనకూడదు, ఆవిడ తేజస్సుని తట్టుకోగలిగిన శక్తి కోల్పోయారు ప్రజలు. అప్పుడు ఆయన ఏం చేశారంటే అమ్మవారిలో ఉన్న తేజస్సుని మళ్ళీ తీసేశారు. కొంత తీసేసి ఎదురుగుండా ఉన్నటువంటిది కావేరీ నది. ఆ నదిలో నీళ్లు పుష్కలంగా ప్రవహించాలి. ప్రవహిస్తే తప్ప ప్రజలకి దాహశాంతి దొరకదు. అందుకని వాళ్ళని రక్షించడం కోసమని శ్రీచక్రం అగ్నిలో వేయకూడదు, వాయువునందు వేయకూడదు, నీటి ఎందు వేయకూడదు. అది అప్పుక్షేత్రం, జంబుకేశ్వరం జలలింగం. నీటి ఎందు శ్రీచక్రం వేయకూడదు. కాబట్టి ఇక మిగిలినది ఇది పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశముల ఎందు ఒక్క పృథివీ తప్ప ఇంకా మిగిలినటువంటి ఏ భూతమునందు పంచభూతాల్లో శ్రీచక్రం పెట్టడానికి వీల్లేదు. అందుకని శంకరుడు చేసిన అపూర్వ ప్రయోగం ఏమిటంటే వాటిని శ్రీచక్రంలోకి తీసుకుని ఆ శ్రీచక్రములను తాటంకములుగా మళ్ళీ అమ్మవారి చెవులకు తగిలించారు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి అమ్మవారి శ్రీచక్ర తాటంకాల వంక చూశారనుకోండి, భర్తకు వచ్చే గండం పోతుంది, ఐదోతనం నిలబడుతుంది. ఇది శంకరులు చేసిన తరువాత మిగిలిన వాళ్ళందరూ వెళ్ళగలిగారు. ఇప్పటికీ కామకోటి క్షేత్రానికి హక్కు. అవి ఎప్పుడైనా మసకబారితే ఒక్క కామకోటి పీఠాధిపతులే తీసి వాటికి మళ్ళీ ఒక ప్రత్యేకమైన కుటుంబం, కోయంబత్తూరు అనుకుంటాను, వాళ్ళు ఉపాసకులు, వాళ్లే కొంతకాలం సాన పట్టి మళ్ళీ సిద్ధం చేస్తారు. ఈలోగా శక్తినంతటిని కుంభంలోకి తీసుకుని అప్పటిదాకా ఏవో తాటంకాలు అమర్చి, తాటాకు ముక్కలు లాంటివి అమర్చి పూర్ణకుంభంలోకి ఆ శక్తిని ఆవాహన చేసి దేవీ భాగవతాది ప్రవచనాలు, విశేషమైన హోమాలు, భజనలు చేస్తారు. ఆ తాటంకములు వచ్చిన తర్వాత మళ్ళీ కామకోటి పీఠాధిపతులే పట్టుకెళ్ళి అమ్మవారి చెవులకు పెడతారు. జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారిని ఆరాధించుకునే అదృష్టాన్ని మనకి కల్పించడంతో పాటు ఆమెలో ఉన్నటువంటి ఎక్కువ శక్తిని శ్రీచక్ర తాటంకాలుగా మార్చిన వారు శంకర భగవత్పాదులే. మూకాంబికా క్షేత్రంలో అమ్మవారికి రూపం ఉండేది కాదు.
ఎవరికి తెలియదు ఆవిడ రూపం ఎలా ఉంటుందో. ఎందుకనంటే ఆవిడ ఒకానొకప్పుడు ఒక రాక్షసుడిని అనుగ్రహించింది. వాడు విశేష శక్తివంతుడు అయిపోయాడు. అయిపోతే ఆఖరణ ఆవిడ మళ్ళీ వాడిని సంహరించవలసి వచ్చింది. సంహరించే ముందు కంఠం కోసేస్తూ అడిగింది, నీకేం కావాలరా అని అడిగింది. అమ్మా, కంఠం మాటకి ప్రధానం కదా, నా పేరు మీద ఇక్కడ నువ్వు మూకాంబిక, ఇక్కడికొచ్చి దర్శించిన వారికి మాట ఇస్తూ అనుగ్రహించమ్మా అన్నారు. మూకాంబిక అని పిలిచింది. ఆవిడ రూపం ఏమిటో ఎవరికీ తెలియదు. శంకర భగవత్పాదులు ఆ దేవాలయంలోకి ప్రవేశించి అమ్మవారి యొక్క స్థానము ముందు కూర్చొని ధ్యానం చేస్తే, ఫలానా శిల్పి వస్తున్నాడు, నువ్వు నన్ను ఎలా దర్శనం చేశావో అలా గీసి ఇయ్యి, అతను చెక్కుతాడంది. శంకర భగవత్పాదులు గీసి ఇచ్చారు. అదే మూకాంబిక, ఇప్పుడు ప్రతిష్ఠ అయిన మూర్తి. శంకర భగవత్పాదులు తీసుకొచ్చారు మూకాంబికని మనకందరికీ అనుగ్రహించడానికి. శృంగేరి శారదని శంకర భగవత్పాదులు ప్రతిష్ఠ చేశారు. వనదుర్గ మంత్రాలతో ఈ లోకంలో నా పని అయిపోయిందయా, నా భక్త బ్రహ్మగారు మండలమిశ్వరుడిగా వచ్చి సన్యాస స్వీకారం చేశాడు, నీ చేతిలో ఓడిపోయి ఇంకా నేను ఎందుకు వెళ్ళిపోతానంది. అమ్మా, ఈ దేశంలో సరస్వతీ కటాక్షానికి లోటు ఉండడానికి వీల్లేదు. వారికి శారదా అన్న నామం అంత ఇష్టం, సరస్వతి, భారతి ఇవన్నీ ఆయనకు అంత ఇష్టం. అందుకని అమ్మా, నిన్ను ప్రతిష్ఠిస్తాను, నా వెనక రమ్మన్నారు. అయితే నీ వెనక వస్తాను, నువ్వు వెనక్కి తిరిగి చూస్తే ఆగిపోతాను. బయలుదేరారు శంకరులు. వెనక అమ్మవారు వెడుతోంది నడిచి. అమ్మవారి యొక్క పాద మంజీరముల శబ్దం వినపడుతోంది, వెనక వస్తోంది సరస్వతీదేవిని గుర్తు. శృంగేరి దాకా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయనకి అర్థమైంది, పాము కప్పకి పడగబట్టింది. ఇక్కడ ఋష్యశృంగుడు తపస్సు చేశాడు, తపోభూమి, ఇక్కడే ప్రతిష్ఠించాలనుకున్నారు. ఆయన తుంగా నది దాటుతున్నారు, అమ్మవారు తుంగా నది దాటుతోంది. దాటుతున్నప్పుడు నీటిలో దాటుతోంది, మంజీరముల శబ్దం ఆగిపోయింది. ఏమిటి అమ్మవారి మంజీర శబ్దం ఆగిందని వెనక్కి చూశారు. శంకర, వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఉండిపోతానన్నాను, ఇక్కడ ఉంటానంది. నేను ఇక్కడే ప్రతిష్ఠ చెయ్యాలనుకుంటున్నాను అని చందన దారువు మూర్తిని చేసి అందులోకి సరస్వతిని ప్రవేశపెట్టి శారదని శృంగగిరి యందు ప్రతిష్ఠ చేసి ఈ దేశానికి సరస్వతీ కటాక్షానికి లోటు లేకుండా చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. అన్నపూర్ణమ్మని తీసుకొచ్చి కాశీలో కూర్చోపెట్టి, అమ్మ నాకొక్కడికి కాదు అన్నం పెట్టడం, ఎప్పుడైనా ఎవరింటికైనా భోజనానికి వెళ్ళామనుకోండి, మీరొక్కరు రండి, మిగిలిన వాళ్ళని హోటల్లో తినమనండి అనరు. అయ్యా మీతో పాటుగా ఎవరున్నారో వాళ్ళని కూడా రమ్మనండి భోజనానికి అని చెప్పి పిలుస్తారు కదూ. మనమందరం కాశీ పెడితే అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు అన్నం పెట్టు, మా ఆవిడికి అన్నం పెట్టు, మా పిల్లలకి అన్నం పెట్టు, మా బంధువులకి అన్నం పెట్టు అంటాం. శంకరులు అలా అనలేదు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు, 3 లోకాలు నా కుటుంబం, అన్నం పెట్టమ్మా అన్నారు. అంటే ఇప్పుడు ఎవరికి అన్నం పెట్టాలి? ఆవిడ 3 లోకాలకి అన్నం పెట్టాలి. 3 లోకాలకి అన్నం పెట్టేటట్టుగా అమ్మవారి దగ్గర మాట బుచ్చుకొని మనం ఇంత అధర్మంతో ఉన్న అన్నం తింటున్నామంటే శంకరుడు పెట్టిన భిక్ష. కైలాసానికి వెళ్ళి 5 శివలింగాలు తెచ్చి భారతదేశంలో ఉంచి, దక్షిణ దేశంలో ప్రత్యేకించి కాంచీపురంలో ఉన్నటువంటి శివలింగం యోగలింగం, శృంగేరిలో భోగలింగం, ప్రతిరోజు పీఠాధిపతుల చేత అభిషేకం చేయబడి చల్లబడిన శివలింగం యొక్క కారణం చేత వర్షాలు పడి లోకం చల్లబడేటట్టు చేసిన వారు శంకరులు. అందుకేనేమో ఇవాళ వర్షం పడింది బయట. కాబట్టి అసలు శంకర భగవత్పాదుల స్పర్శ లేనిది, వారు సాధించనిది ఏముంది 32 ఏళ్లలో? ఇదంతా చేసుకున్నదేదో అది రాని కక్కరకొచ్చేది. నువ్వు ఇలా పెట్టనిది నిన్ను రక్షించదు. నువ్వు చేసిన పుణ్యకర్మలు ఏమున్నాయో అవే నీ సుఖమునకు కారణములవుతాయి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా కురుపుణ్య మహోరాత్రం, రాత్రింబవళ్ళు పుణ్యకార్యాలు చెయ్యి. సమయం దాటిపోయిందా, ఇక పెట్టుబడి లేదు. ఎందుకని? తిరియక్కుగా వెళ్ళావా, స్థావర జంగమాదులకు అధికారం లేదు. స్థావరము అంటే కదలదు. చెట్టుందనుకోండి, మామిడి పళ్ళు పండుతుంది, కానీ గుడికి తెచ్చుకి ఇవ్వలేదు, కదలదు. జంగమములు అంటారు కదిలేవి. కదిలే వాటిలో తిరియక్కులు అంటారు. అంటే పుట్టినప్పుడు వెన్నుపాం భూమికి అడ్డంగా ఉంటుంది, తర్వాత అడ్డంగా ఉంటుంది. అవి దేవాలయానికి రావు, కర్మ చెయ్యవు. కొక్కుందనుకోండి, పుట్టినప్పుడు అడ్డంగా ఉంటుంది, పెరిగినప్పుడు వెన్నుపాం అడ్డంగా ఉంటుంది, గుడిలోకి రాదు, వినడానికి వీల్లేదు. ఏదైనా తీసుకొచ్చి ఈశ్వరుడికి ఇస్తానంటే కుదరదు. నేను ఇవాళ స్నానం చేస్తానండి అంటే కుదరదు. దానికి కర్మాధికారం లేదు. దేవతలకి కర్మాధికారం లేదు. దేవతలు జ్ఞానమును సంపాదించచ్చేమో కానీ కర్మ చేయకూడదు. యజ్ఞం గాని, యాగం గాని, పుణ్యం గాని చేసే అధికారం వాళ్ళకి లేదు. కాబట్టి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం పోతే మళ్ళీ వచ్చి ఇక్కడ పడిపోతారు. కానీ ఒక్క మనుష్యుడు మాత్రం
ఈ శరీరమున్నంత కాలం పుణ్యకర్మలు చెయ్యగా 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 చిత్తశుద్ధి ఏర్పడి చిత్తశుద్ధి కలిగినటువంటి హృదయములోనికి పరమేశ్వరుని అనుగ్రహము చేత జ్ఞానము కలిగిన నాడు ఆ జ్ఞానము కారణమై మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. ఆ మనుష్యుడి ఉద్ధరణకి శంకర భగవత్పాదులు ఇన్నింటినీ తీసుకొచ్చి ఇచ్చారు. దేవాలయ వ్యవస్థ దగ్గర నుంచి గురువు, శాస్త్రం, భాష్యం వరకు శంకరులే బహూకరించారు. అసలు శంకరులు భూమ్యాకాశముల మధ్య కప్పేశారు విరాట్ స్వరూపమై. ఇక వారికన్నా చేయడానికి ఏం లేదు లోకంలో. కాబట్టి ఆయన అహం బ్రహ్మాస్మి అని అంతటా నిండిపోగలరు. పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పలయ విభో, నేను పశువుని, నువ్వు పశుపతివి, ఈశ్వర చాలదా ఈ సంబంధం అని కిందకి వెళ్ళిపోగలరు. భక్తిని వారు అంత అద్భుతంగా ప్రచారం చేశారు. వారు చూపించినటువంటి భక్తి, వారు ప్రబోధం చేసినటువంటి భక్తి అనన్య సామాన్యం. అసలు మనకి ప్రార్థన చేయడం చేత కాదు కదండి. మనని ప్రార్థన చేయరా, నువ్వు వెళ్ళి నువ్వు చేసుకో ప్రార్థన అన్నారు అనుకోండి, ఏమొచ్చు మనకి? నిద్రలేస్తే ప్రాతస్మరామి శ్లోకం దగ్గర నుంచి సుబ్రహ్మణ్య భుజంగం, శారదా భుజంగం, విష్ణు భుజంగం, శివ భుజంగం దగ్గర నుంచి శివుడు విష్ణువు ఎలా ఉంటారో చెప్పరా అంటే అధాంగ పూజ చేసిన పాదాల నుంచి తల వరకు, తల నుంచి పాదాల వరకు మనకేం గుర్తుంటుంది? గుర్తు పెట్టుకోవడానికి వీలుగా శివ పాదాది కేశాది పర్యంత స్తోత్రం, విష్ణు పాదాది కేశాది పర్యంత స్తోత్రం. అసలు అమ్మవారి మీద ఆయన చేసినటువంటి స్తోత్రాలలో వారు చెప్పినటువంటి ఉపాసనా రహస్యాలు అద్వితీయములు. అటువంటి స్తోత్రాలు చెప్పారు. అసలు అమ్మవారికి చెందినటువంటి విద్య తెలుసున్నటువంటి వాళ్ళు కొంతమంది. మనుశ్చంద్ర కుబేరశ్చాలోపా ముద్రాచ మన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంధ శివస్తథ క్రోధ భట్టారకో దేవ్యా ద్వాదశామి ఉపాసకాహ అని ఆ 12 మందికి మాత్రమే అమ్మవారి విద్య తెలుసు. ఎవ్వరికీ తెలియదు లోకంలో. అటువంటి సమయంలో అందుకే నంది విద్యా నటేశ్వరి, నందీశ్వరుడికి ఒక్కడికే తెలుసు. ఆ 12 మందిలో నందీశ్వరుడు ఉన్నాడు. మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మద, అగస్తి అంటే అగస్త్యుడు, అగస్తి అగ్ని సూర్యశ్చ స్కంద శివస్తథ అని 12 మంది. ఇంద్రస్కంద శివస్తథ క్రోధభట్టారకో, క్రోధభట్టారకుడు అంటే దుర్వాసో మహర్షి. ఈ 12 మందికే తెలుసు. అటువంటి విద్యని అమ్మవారికి సంబంధించినటువంటి తంత్ర రహస్యాల దగ్గర నుంచి, శ్రీచక్రార్చన దగ్గర నుంచి, అమ్మవారి యొక్క స్థూల రూపం దగ్గర నుంచి మంత్రస్వరూపం వరకు అన్నీ ఉన్నటువంటి సౌందర్యలహరి ఒక్క కైలాస పర్వతం మీదే ఉండేది, భూలోకంలో ఉండేది కాదు. అటువంటప్పుడు శంకరులు ఒకప్పుడు కైలాసానికి వెళ్ళారు. వెడితే పరమశివుడు 5 శివలింగాల్ని బహూకరించాడు. అవే తీసుకొచ్చి ప్రతిష్ఠించారు భరతఖండంలో. మిగిలినవి అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మవారు సౌందర్యలహరించింది. శంకర, నా విద్య భూమండలంలో లేదు, ఎవరికి తెలియవు రహస్యాలు, నీకే బహూకరిస్తున్నాను, తీసుకెళ్ళండి. శంకరులు 100 శ్లోకాలు పట్టుకుని వస్తున్నారు కైలాసం నుంచి. నందీశ్వరుడు ఎదురొచ్చి కైలాసంలో ఉండవలసిన సౌందర్యలహరిని పట్టుకెడతావా అని చేతిలోంచి లాగేసుకున్నాడు. లాక్కున్నప్పుడు 56 శ్లోకాలు వెళ్ళిపోతే ఆయన అలా నించున్నారు. అమ్మవారంది అలా చూస్తామే, పూర్తి చెయ్యి అంది. అపరశంకరుడివి కదా, నీకు తెలియని విషయమా, పూర్తి చెయ్యండి. ఎందుకు ఆ పరీక్ష? నందీశ్వరుడు తీసేసుకునేట్టు చేయడం ఎందుకు అమ్మవారు అంటే దానికి ఒక రహస్యం ఉంది. ఒక మహారాజు ఉన్నాడు అనుకోండి, ఆయన పెద్ద భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. ఇంతలో ఎక్కడో ఏదో తిరుగుబాటు జరిగింది. తన కొడుకుని పిలిచి, ఉరే వెళ్ళి ఆ తిరుగుబాటు అణిచేయిరా అన్నాడు. ఆ కొడుకు వెళ్ళి తిరుగుబాటు అణిచేశాడు. నాన్నగారు తిరుగుబాటు అణిచేశాను అన్నాడు. కొంతకాలం నువ్వు అక్కడుండి పరిపాలన చెయ్యి అన్నాడు. అంటే ఇప్పుడు తన కొడుకే, ఆ రాజు కొడుకే అక్కడ రాజుగా చలామణి అవుతున్నాడు. ఆ అక్కడ వచ్చిన విప్లవాన్ని అణిచేశాడు. తన సమర్థత చేత మళ్ళీ అలా తలెత్తకుండా చేశాడు. ఇది రాజుకి ఎంత సంతోషమో అలా నందీశ్వరుడు తీసుకెళ్లిపోయినా శంకరులు పూర్తి చెయ్యగలరు. లోకానికి నిరూపించాలి, అందుకు ఇచ్చింది అమ్మవారి అవకాశం. చెయ్యి శంకర, చేసేశారంతే సౌందర్యలహరి. మళ్ళీ తెల్లబోయాడు నందీశ్వరుడు, తీసుకెళ్లి భూలోకానికి. అంది ఆయన తీసుకొచ్చారు సౌందర్యలహరి. అందుకే ఇప్పటికీ సౌందర్యలహరి శాబ్దిక రూపంలో ఉంటారు శంకర భగవత్పాదులు అంటారు. అందుకే శంకర జయంతి వస్తే వారి ముందు సౌందర్యలహరి శ్లోకాలతో చేస్తారు.
అవకాశం ఉంటే వచ్చే సంవత్సరం మనం అలా విశేషంగా అసలు ఎలా చెయ్యాలో అలా శంకర జయంతి చేసే ప్రయత్నం చేద్దాం. ఆ పైన శంకరులు అనుగ్రహించుగాక. ఒకటండి వారు చేసినవి అద్భుతాలు. కాంచీపురంలో కామాక్షి గుడిలోకి వెళ్ళడానికి ఎవరు సాహసించేవారు కాదు. 8 దిక్కులకు 8 కాళీస్వరూపాలు బయలుదేరేవి తెల్లవారేటప్పటికి. ఎవ్వరూ వెళ్ళడానికి ధైర్యం చేసేవారు కాదు. 8 కాళీస్వరూపాలు అష్టదిక్కులకు బయలుదేరి వెడుతుంటే మళ్ళీ వాళ్ళు దేవాలయానికి వస్తుంటే ఆ రూపాన్ని చూడ్డానికి జనులు భయపడుతున్నారని శంకర భగవత్పాదులు 8 కాళీస్వరూపాలని శ్రీచక్రంలోకి తీసుకెళ్లారు. అందుకే మీకు ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్న శ్రీచక్రం కన్నా కామాక్షి ముందున్న శ్రీచక్రం భిన్నంగా ఉంటుంది. పైకుండది ఇలా మీరు లోపలికి బొడిపె దిగుతుంది. కారణం ఏమిటంటే 8 కాళీస్వరూపాలని ఆ శ్రీచక్రంలోకి తీసేసుకున్నారు శంకరులు. అమ్మవారిని మనందరం దర్శనం చేయడానికి వీలైన రూపంలోకి మార్చేశారు. అప్పుడు మనందరం హాయిగా స్వేచ్ఛగా ఇవాళ కామాక్షి పరదేవతని సేవించి ఆవిడ అనుగ్రహాన్ని పొందగలుగుతున్నాం. అందుకే ఇప్పటికీ కంచిలో నియమం ఏమిటో తెలుసా? అమ్మవారు ఉత్సవ కామాక్షి అని ఉంటుంది. ఉత్సవ కామాక్షి పల్లకి ఎక్కి బయలుదేరితే ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు శంకరాచార్యుల వారు అనుమతి లేకుండా వెళ్ళకూడదు బయటికి. శంకర భగవత్పాదుల దేవాలయం దగ్గరికి వచ్చి పల్లకి ఆగుతుంది కామాక్షి. ఆగి అమ్మవారు అడుగుతుంది శంకర భగవత్పాదుల్ని, ఏమాయ్ ఊరిరిగింపుకు బయటికి ఎడతానని. అప్పుడు శంకరులు ఏం చేస్తారంటే తాను బయలుదేరుతారు. అమ్మా నేను వస్తాను. శంకరుల పల్లకి ముందెడుతుంది, వెనక కామాక్షి ఎడుతుంది. మరి శంకరాచార్యులు వారి పల్లకి వెళ్ళేటప్పుడు శంకరాచార్యులు వారి పృష్ఠభాగం అమ్మవారి మీద పెట్టచ్చా? పెట్టకూడదు. అందుకే పల్లకీని తిప్పి పట్టుకుని నడుస్తారు. శంకరులు ముందుకుంటారు, ఇటు తిరిగి శంకరాచార్యులు వారు ఉంటారు. అలా పోల్చుకోకూడదు. ఇలా శంకర భగవత్పాదులు ఉన్నారనుకోండి పల్లకీలో, ఎదురుగుండా అదిగో హైమవతి గారు కూర్చున్నట్టు కామాక్షి పరదేవత ఉంటుంది. ఇప్పుడు శంకరులు అమ్మవారిని చూస్తూ వెనక్కి నడుస్తూ ఉంటారు, అమ్మవారు ముందుకు వస్తూ ఉంటుంది. శంకరులు గుళ్ళోకి వచ్చేసారనుకోండి అమ్మవారు గుళ్ళోకి వచ్చేస్తుంది. ఏ కారణం చేతనైనా శంకరులు లేకుండా వెళ్ళవలసి వచ్చింది అనుకోండి, శంకరులు అనుమతి తీసుకుని బయటికి వెడుతుంది ఇప్పటికీ కంచిలో కామాక్షి. అది శంకర భగవత్పాదుల యొక్క ప్రణాళిక. అంటే అంత గొప్పగా పరదేవతా స్వరూపాల్ని కూడా నిలబెట్టేశారంతే. నిలబెట్టి లోకాన్ని అనుగ్రహించేటట్టుగా మార్చారు. ఇన్ని దేవాలయాలకి కుంభాభిషేకాలు చేశారు, ఎంత భక్తి ప్రబోధం చేశారో లోకానికి మహానుభావుడు శంకర భగవత్పాదులు నిత్యస్మరణీయులు. వారిని ఒక్కసారి స్మరిస్తే చాలు, వారి పాదములు పట్టుకుంటే చాలు, మనకందరికీ కూడా మనశ్శాంతి కలిగి భగవంతుని పాదములు పట్టుకోగలిగినటువంటి అదృష్టము మనకి లభిస్తుంది. మనుష్య జన్మ సార్థక్యము పొందాలి అంటే శంకర భగవత్పాదుల యొక్క పాదములు పట్టి తీరాలి. అందుకే లోకంలో సంప్రదాయంలో ఒక మాట చెప్తారు, గురువు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, అసలు గురువు లేకుండా ఉండకూడదు, ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు లేకుండా ఉంటే శంకరాచార్యుల వారిని గురువుగా స్వీకరించవచ్చు. శంకరుల మూర్తి పూజా మందిరంలో పెట్టుకుని వారు మా గురువు అని ప్రతిరోజు నమస్కరిస్తే శంకరులు గురువై నడిపిస్తారు. అంతటి మహాపురుషులు. అటువంటి శంకరుల పల్లకీని పట్టుకోవాలి అంటే కొన్ని కోట్ల జన్మల సుకృతం ఉన్నవాడు కానీ అలా పట్టుకోలేడు. జగద్గురువుల పల్లకీ పట్టుకోవడం అంటే మాటలా? ఆయన పల్లకీ పట్టాలంటే దానికి అదృష్టం ఉండాలి. అది సాధారణంగా ఉండదు. ఒక్క ఈ వైశాఖ శుక్ల పంచమి నాడు మాత్రం శంకర భగవత్పాదుల యొక్క పల్లకి బయటికి వెడుతుంది ఊరిరిగింపుకి. రేపటి రోజు ఆ ఊరిరిగింపులో మనందరం చక్క జై జై శంకర హరహర శంకర నినాదాలు చేస్తూ శంకరుల యొక్క పల్లకి పట్టుకుని కొన్ని వీధులలో ఊరిరిగింపుగా తిరిగి మళ్ళీ అమ్మవారి మందిరంలోకి వెళ్ళి అభిషేకాదులను చూసి తోటకాష్టకంతో నమస్కరించి 116 నామాలతో శంకరుల్ని కీర్తించి సాయంకాలం వేళ జరిగేటటువంటి ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహించుకుంటాం. కాబట్టి రేపటి రోజున మీ అందరూ కూడా సంతోషంగా పొద్దున్న 6కి ముందే బాలాత్రిపుర సుందరి అమ్మవారి దేవాలయానికి చేరుకుంటే చక్కగా శంకరుల పల్లకీ పట్టుకుని వెళ్ళవచ్చు. నా ప్రత్యేక ప్రార్థన ఏమిటంటే పిల్లలకి అలవాటు చేయండి. అది పిల్లలకి అలవాటు కావాలి. అదే శంకర భగవత్పాదుల యొక్క రక్షకి కారణమవుతుంది. అటువంటి ఉత్సవాన్ని రేపు చేసుకునేటటువంటి శక్తి శంకర భగవత్పాదులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సరం విశేషమైన కార్యక్రమాల ఒత్తిడి కారణంగా నేను 2 రోజుల కన్నా శంకరుల వైభవం గురించి మాట్లాడడం కుదరలేదు. అందుకని ఇప్పుడు మనం శంకరాచార్యుల వారికి తోటకాష్టకంతో నమస్కారం చేసి ఉత్సవానికి రేపు ఉదయం కలుసుకుందాం.
నేను కిందకు వస్తాను, మీ అందరూ లేచి నిలబడండి, తోటకాష్టకం చేద్దాం నిన్న చేసినట్టే. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.